జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. మాలాం కుండీం చ డమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం కరదండధారిణం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. జితేంద్రియగణాగ్రణీరభిరత పరే బ్రహ్మణి కలౌ శృతిపధావనే అత్రితనయో అవతీర్ణత్వయం. కరాత్తసుఖమండలో కుమతఖండనే దండభృత్ పరప్రణతవత్సలో జయతి వాసుదేవో గురు. వాసుదేవ సరస్వత్యై భక్తానాం కామధేనవే దత్తాత్రేయ అవతారాయ టెంబే స్వామిన్నమోస్తుతే. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేదసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుష్య కవితా శాఖాం వందే వాల్మీకికోకిలం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే విరాసనే సుస్థితం. అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యావినయసంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్త్వజ్ఞం విధుశేఖరభారతీ. సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. సభాయే నమః. పరమ పవిత్రమైనటువంటి వసంత ఋతువులో చైత్రమాసంలో శ్రీరామ నవరాత్రుల యొక్క సందర్భంగా జగద్గురు శృంగేరి జగద్గురువుల యొక్క పరిపూర్ణ అనుగ్రహ ఆశీర్వచనాలతో వారి యొక్క ఆదేశంతో రామచంద్రమూర్తి యొక్క ధర్మ సంబంధమైనటువంటి విషయాలని శ్రీమద్ రామాయణాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని ఘట్టాలని పరిమితంగా 8 రోజుల పాటు సంభాషించుకోవడం అనేది కార్యక్రమం. దీనికి శ్రీరామ కథాసుధా అని ఎందుకన్నామంటే రామచంద్రమూర్తిలో ఉండేటువంటి ధర్మస్థితి ఏదైతే రామచంద్రమూర్తి నమ్మారో, ఏదైతే ఆచరించారో, యద్యద్ ఆచరితి శ్రేష్ఠ అన్నారు. లోకంలో ఎవరైతే మహాత్ములైన వాళ్ళు ఆచరిస్తారో వారి మార్గాన్ని అనుసరించాలి మనం. అట్లా మర్యాదా పురుషోత్తముడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి చరిత్రలో ఉండేటువంటి ధర్మ దయా సత్య విషయాలకు సంబంధించినటువంటి కొన్ని అంశాలని, కొన్ని కథాఘట్టాలని తెలుసుకుంటాం. ఎందుకంటే 8 రోజుల్లో రామాయణం మొత్తం అనుకోలేము. ఈరోజు మన సందర్భంలో నిన్న ముగించిన సందర్భం ఏంటంటే విశ్వామిత్ర యాగ సంరక్షణ. దశరథ మహారాజు శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకి వివాహ వయస్సు వచ్చిందని గమనించారట. పిల్లల్ని వెనక నుంచి పరిశీలించడం అనేది తల్లిదండ్రులు చేయవలసిన అవసరం. ముందు నుంచి కలగజేసుకోకుండా వెనక నుంచి పరిశీలించాలట. అట్లా పరిశీలించేటువంటి ఉత్తమమైనటువంటి జనకుడు దశరథ మహారాజు తండ్రి. 16 సంవత్సరాలు వచ్చేసినాయి, పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు చేయాలి, కోడళ్ళని తెచ్చుకోవాలి అని నిర్ణయించుకొని ఆలోచిస్తున్న సందర్భంలో అదే సమయంలో విశ్వామిత్ర మహర్షి అయోధ్యానగరంలో ప్రవేశించారు. వచ్చినటువంటి ఆ విశ్వామిత్ర మహర్షికి దశరథ మహారాజు యుక్తముగా వేదోక్త మర్యాద ప్రకారం మర్యాదలు చేశారట. ఆ చేసిన తర్వాత మహాత్మా మీరు రావడం నాకు చాలా ఆనందం, మా జన్మ ధన్యమైందని అనేకంగా మాట్లాడారు. నిన్నటి రోజున చర్చించుకున్నాం ఈ విషయం. మీ రాక వల్ల సంతానం లేనివాడికి సంతానం కలిగితే ఎంత ఆనందంగా ఉంటుందో, ఆహారం లేనివాడికి అమృతప్రాయమైన ఆహారం ఎట్లా దొరికితే ఎట్లా ఉంటుందో, అదేవిధంగా గంగానదిలో స్నానం చేయడానికి ఎంత ఆనందం కలుగుతుందో అటువంటిది మీ యొక్క రాక, మహాత్ముల యొక్క రాక. ఇంతకీ మీరు వచ్చిన పని ఏమిటో సెలవీయండి, మీకు ఏదైనా చేస్తానన్నాడు. ఇక్కడే మన లోకల్లో గమనించాలి. ఎవరికైనా ఏదైనా ఒక మాట ఇచ్చేటప్పుడు వెనక ముందు ఆలోచించమన్నారు. మనం ఆనందపడిపోయి కొంతమందికి మాటలు ఇచ్చేస్తాం, ఆ మాట నిలబెట్టుకోలేకో నిలబెట్టడానికి కష్టాలు పడో చాలా అవస్థలు పడుతుంటాం. ఇక్కడ దశరథ మహారాజు ఏమన్నాడు, ఏవైనా ఇస్తాను, మీరు అడగడమే తడువాయి అన్నాడు. మీరు ఏది అడిగినప్పటికి కూడా ఋషివాక్కుని నేను వ్యర్థం చెయ్యను,
పెద్దలైనటువంటి మీ యొక్క ఆగమనం మామూలుగా జరగదు. ఏమడిగినా ఇస్తాను మహాత్మా కోరమంటే నాకు ఏదేదో ఇవ్వాల్సిన అవసరం లేదు, అయినా నువ్వేమిటేమిటి నాకు ఏమి ఇవ్వగలవు అన్నట్లుగా విశ్వామిత్ర మహర్షి నవ్వి చిన్నగా అన్నారు. నేను లోక సంరక్షణ కోసం, లోకక్షేమం కోసం ఒక యాగం చేస్తున్నాను. ఆ యాగము 6 రోజుల పాటు జరుగుతుంది. మొత్తము రాకపోకలు కలిస్తే 10 రోజులు, రావడానికి పోవడానికి మధ్యలో యాగము అసలు 6 రోజులు. ఈ 6 రోజులు చేయవలసినటువంటి యాగానికి నాకు రక్షణ కావాలి. ఎందుకంటే రాక్షసులు నేను ఎప్పుడు యాగాన్ని ప్రారంభించినప్పటికి కూడా ఆ యాగానికి విఘ్నాలు చేస్తున్నారు. రక్తమాంసాలని వచ్చి యజ్ఞకుండంలో పోస్తున్నారు. దీనివల్ల యజ్ఞవేదికలు నాశనమైపోయి ధర్మభ్రష్టమై ధర్మలోపం జరిగి యజ్ఞం జరగటం లేదు. కనుక నా యజ్ఞం పరిపూర్ణంగా జరగడానికి, లోకక్షేమం జరగడానికి నీ కుమారుడైనటువంటి రామచంద్రమూర్తిని నా వెంట ఇచ్చి పంపించు అన్నారు. ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పారు. నువ్వు చాలా సమర్థుడివి కదా, బ్రహ్మర్షివి, రాజర్షివి, ఎంతో గొప్పవాడివి, ఎన్నో యుద్ధాలు చేసిన వాడి, అస్త్రశస్త్ర విద్యలన్నీ తెలిసిన వాడివి, అనుగ్రహ శాపానుగ్రహ సమర్థుడివి, శాపం ఇవ్వగలవు, అనుగ్రహించగలవు. నువ్వేమిటయ్యా అంటే ఎవరైతే ఏదైనా శుభకార్యాలు చేసేటప్పుడు, యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు సంకల్పం చేసి తోరం కట్టుకున్న తర్వాత సంకల్పం చేసి ఏదైతే ఆ కార్యక్రమం చేయాలనుకున్నాడో అతను ఇంద్రియ జయం పొందాలి, రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి, మౌనంగా ఉండాలి, మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి, కార్యక్రమం చేయాలి. కనుక కోపించవలసినటువంటి సందర్భం కాదు. కనుక వాళ్ళు ఎన్నిసార్లు యజ్ఞాన్ని విఘ్నం చేసినా అన్నిసార్లు యజ్ఞాన్ని ఆపేసి మళ్ళీ ఇంకో ముహూర్తం చూసుకుంటున్నాను తప్పించి నేను చేయటం లేదు. ఇట్లా నేను యజ్ఞం చేసే సందర్భంలో నీ కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి మర్యాదా పురుషోత్తముడు, ధనుర్విద్యాధారి, చక్కటి యవ్వనంలో ఉన్నటువంటి వాడు, అందగాడు, అటువంటి వాడు, రూప సౌందర్య విలాసాలు, శౌర్య వీర్య పరాక్రమాలు కలిగినటువంటి రామచంద్రమూర్తిని నా వెంట పంపవయ్యా అంటే గుండెలు బాదుకున్నట్ట. అంతవరకు ఏమడిగినా ఇస్తానన్నటువంటి వ్యక్తి దశరథ మహారాజు అన్నాడు, అయ్యయ్యో లేదు, నా కుమారుడిని నేను పంపలేను. నా కుమారుడు నాకు చాలా ఇష్టుడు, జ్యేష్ఠుడు, శ్రేష్ఠుడు, గుణశ్రేష్ఠుడు, అందుట్లో చిన్నవాడు. 60 ఏళ్ళు వచ్చి షష్ఠి పూర్తి చేసుకున్నా తల్లిదండ్రులు జీవించి ఉంటే నా పిల్లవాడేనే అంటారు. ఏమీ తెలియదండి, మా పిల్లవాడికి నేను దగ్గరుండి నడిపించాలంటారు. అట్లాగే దశరథ మహారాజు ఏమంటున్నాడు, నా పిల్లవాడు చిన్నవాడు, ఏం తెలియనివాడు, ఇప్పుడిప్పుడే ధనుర్విద్యను నేర్చుకుంటున్నాడు, ఇంకా బాగా అస్త్రశస్త్ర ప్రయోగం కూడా చేత కాదు, అటువంటి కుమారుణ్ణి నేను పంపలేను, క్షమించండి మహర్షి, నేను పంపలేను. ఒకవేళ నీకు యజ్ఞం నిర్విఘ్నంగా జరగడమే కదా ప్రధానం, నేను గతంలో దేవతలకు కూడా యుద్ధంలో సహాయం చేశాను, నేనే వచ్చి ఆ యుద్ధంలో రాక్షసుల్ని సంహరించి లేదా రాక్షసుల్ని నిరోధించి అడ్డుకొని నిర్విఘ్నంగా యజ్ఞం పూర్తి చేస్తానన్నాడు అని ఇంతకీ మర్చిపోయాను. ఆ 2 రాక్షసులు వచ్చి యజ్ఞాన్ని విధ్వంసం చేస్తున్నారన్నారు. ఎవరు ఆ 2 చెప్పమన్నారు. ఏమీ లేదు, మారీచుడు, సుబాహుడు అనేటువంటి వాళ్ళు రావణాసుడికి సంబంధించిన వాళ్ళు జనస్థానంలో ఉన్నారనేటప్పటికీ మళ్ళీ రెండవసారి గుండెలు బాదుకొని అయ్యయ్యో ఈసారి నేను కూడా రానన్నాడు. మొట్టమొదటేమో నా కుమారుణ్ణి పంపనన్నాడు, ఇప్పుడు నేను కూడా రాలేను, బతికుంటే బలుసాగు తినచ్చు, కనుక ఆ దుర్మార్గుడైనటువంటి రాక్షసుల జోలికి నేను పోను, కనుక నన్ను క్షమించవలసింది అన్నారు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి అన్నారు, దశరథ మహారాజా ఎందుకయ్యా అంత బాధపడతావు, అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం. ఇక్కడ కూడా చూడండి, సత్యపరాక్రమం అనే పదం వచ్చింది. శ్రీమద్ రామాయణంలో ఈ మాట 1కి 1000 సార్లు చెప్తారు వాల్మీకి మహర్షి. అహం వేద్మి మహాత్మానం, ఈ మహాత్ముడైనటువంటి రామచంద్రముడి యొక్క దివ్య మహిమ, భుజబల పరాక్రమాలు, అతని యొక్క తేజో విశేషము, వైభవము నాకు తెలుసయ్యా. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏ చేనే తపస్సిత. నాకు నీ కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క పరాక్రమము, గొప్ప శక్తి సామర్థ్యాలన్నీ నాకు తెలుసయ్యా. ఒకవేళ నాకు తెలియడంలో నీకేమైనా సందేహం ఉంటే చిన్నప్పటి నుంచి నామకరణ మహోత్సవం చేసి, ఉపనయనం చేసి, అక్షరాభ్యాసం చేసి సర్వ విద్యలు నేర్పించినటువంటి వశిష్ఠ మహర్షి పక్కనే ఉన్నారు కదా, నీ కులగురువు, ఆయన అడుగు. అహం వేద్మి, నాకు తెలుసు. ఒకవేళ నాకు తెలియడంలో ప్రాతిపదిక ప్రధానం కాదనుకుంటే వశిష్ఠోపి మహాతేజ, ఈ వశిష్ఠ మహర్షి ఉన్నారుగా మీ కులగురువు, ఆయన అడుగు రామచంద్రమూర్తి యొక్క భుజబల పరాక్రమాలు ఏమిటో. అంటే ఏమిటి, పరబ్రహ్మ అయినటువంటి రామచంద్రమూర్తి యొక్క యథార్థమైనటువంటి శ్రీరామ తత్వం నాకు తెలుసయ్యా, ఇంకా తెలిసినవాడు లోకంలో వశిష్ఠుడున్నాడు, ఆయన్ని అడగమన్నాడు. ఇట్లా అడగమనేటప్పటికీ కాదు నా వల్ల కాదన్నారు. ఇక్కడే వాల్మీకి మహర్షి యొక్క గొప్పతనాన్ని మనం గమనించాలి. ప్రధానంగా ఈ 8 రోజుల పాటు నేను నిర్ణయించుకున్నది ఏంటంటే వాల్మీకి రచనలో ఉండేటువంటి శ్రీరామ తత్వం. ఇక్కడ శ్రీమద్ రామాయణాన్ని ఎట్లా రచించారంటే వాచ్యాతిశాయి వ్యంగ్యంగా రచించారట వాల్మీకి మహర్షి.
అంటే బయటికి కనబడేది ఒక రకంగా ఉంటుంది, వ్యంగ్యంగా ఇంకోటి చెప్పబడుతుంది. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం అంటే నాకే తెలుసయ్యా అంటే పరబ్రహ్మ యొక్క తత్వం తెలుసుకోవడానికి అందరికీ సాధ్యం కాదు. లోకంలో బయటికి అర్థమయ్యే విషయం ఏంటంటే వాచ్యంగా అర్థమయ్యే, వాచ్యం అంటే డైరెక్ట్గా అర్థమయ్యేది ఏమిటి? రామచంద్రమూర్తి చాలా గొప్పవాడు, భుజబల పరాక్రమాలు కలవాడు, మంచి తేజస్సు కలవాడు, రూపం యవ్వనంలో ఉన్నాడు, ధనుర్విద్య బాగా తెలిసినవాడు అని ఒకటి. మహాత్మానం అన్నట్టు అర్థం ఏంటంటే అనంతమైనటువంటి మహిమ కలిగినటువంటి వైకుంఠం నుంచి దుష్ట శిక్షణ కోసం ధర్మ సంస్థాపన కోసం వచ్చిన రామచంద్రమూర్తి అని చెప్పడం. కనుక అహం వేద్మి మహాత్మానం అంటే ఈ రకంగా అర్థం చేసుకోవాలి. వాచ్యాతి సాయి వ్యంగ్యంగా చెప్పారు, ఇచ్చివాడా నువ్వు ఆగినా ఆగేదేమీ లేదు, రామచంద్రమూర్తిని నేను తీసుకెళ్లడం ఖాయం అన్నట్టుగా ఉంది విశ్వామిత్రుల వారి మాట. ఇట్లా అనేసి మళ్ళీ ఒక మాట చెప్పారు, ఎందుకయ్యా బాధపడతావు? షడ్రాత్రం హి, ఇంత చేస్తే నేను చేయబోయేటువంటిది సంవత్సరం చేసేది కాదు, నువ్వేదో కుమారుడు కలగడానికి సంవత్సరం పాటు అశ్వమేధ యాగం పుత్రకామేష్టి చేసావు, అంత సమయం లేదయ్యా. షడ్రాత్రం హి, 6 రోజులు మాత్రమే జరిగేటువంటి యజ్ఞం. ఈ 6 రోజుల యజ్ఞానికి నువ్వు ఓర్చుకోకపోతే ఎట్లా? ధర్మ సంస్థాపన కోసం రామచంద్రమూర్తిని తీసుకెళ్తా అని అనేక విషయాలు చెబితే నేను నా కుమారుణ్ణి పంపలేను, నేను పంపలేను అనేటువంటి మాటని 1కి 2 సార్లు ఆ రామచంద్రమూర్తి యొక్క విశేషాలన్నింటినీ కూడా చెప్పడం జరిగింది. ఇట్లా అనేక విషయాలు 1కి 2 సార్లు చెప్పేటప్పటికీ చివరికి రామచంద్రమూర్తి విషయంలో దశరథ మహారాజు పడుతున్నటువంటి భయాన్నంతా గమనించి చివరికి ఎప్పుడైనా అవసరం వస్తే ఏం చేస్తాం? గురువుల వైపు చూస్తాం. మనకు ఏదైనా సందిగ్ధ పరిస్థితి వస్తే ఏం చేస్తాం? మనం గురువుల వైపు చూస్తాం. అట్లాగే దశరథ మహారాజు దీనంగా వశిష్ఠ మహర్షి వైపు చూశాట. వశిష్ఠ మహర్షి వైపు దీనంగా చూస్తే ఆ వశిష్ఠ మహర్షి వెంటనే అన్నట్ట, కానివయ్యా అని సైగ చేశాట, ఏం నష్టం లేదు, నువ్వు పంపవలసిందే అన్నట్ట. ఇక్కడ ఈ విశ్వామిత్ర మహర్షి ఒక మాట అంటున్నాడు, శ్రేయస్యాస్యాం ప్రదాస్యామి, నీ కుమారుణ్ణి నా వెంట పంపిస్తే అనేకమైన శ్రేయస్సులు ఇస్తానయ్యా అన్నాడు. ఈ విషయాన్ని పట్టుకున్నాడు వశిష్ఠ మహర్షి. అంటే నీ కుమారుణ్ణి నా యజ్ఞానికి రక్షణ కోసం పంపుతున్నానని బయటకు అనిపిస్తున్నావు, నీకేదో యాచకుడిగా వచ్చినట్టుగా కనబడుతున్నాను, కానీ నా వెంట కనుక రామచంద్రమూర్తిని పంపిస్తే ఆయనకి అనేకమైన శ్రేయస్సులు ఇస్తానన్నాడు, శ్రేయస్సును కల్పిస్తానన్నాడు. అంటే లోకకంటకులైనటువంటి రాక్షసులను సంహరించడమే కాకుండా ప్రపంచాన్ని పరిచయం చేస్తానన్నట్టు పరిచయం చేశాడు. సాధారణంగా మనం చదువుకునేటువంటి రోజుల్లో పిల్లలు చదువు మీదే దృష్టి పెడతారు, లోక వ్యవహారం ఉండదు. అందుకనే మన వాళ్ళు కోర్సుల్లో ఏం చేస్తారు? అప్రెంటిస్ అని మొదలు పెడతారు. అంటే ఏమిటి? చదువుకున్న తర్వాత వెంటనే ప్రాక్టికల్స్ మొదలు పెడతారు చూసారా? అట్లాగే రామచంద్రమూర్తి ఏ ధనుర్విద్యనైతే, ఏ వేదాలనైతే, ఏ శాస్త్రాలనైతే నేర్చుకున్నారో దాన్ని లోకం మీద ప్రయోగించవలసిన అవసరం ఉంది. అంటే ఎంతసేపటికి పుస్తక నాలెడ్జ్, బుక్కిష్ నాలెడ్జ్ ఎప్పుడు పనికిరాదు, ప్రాక్టికల్గా కూడా ఉండాలి కదా. వశిష్ఠ మహర్షి దగ్గర ఏ ధనుర్విద్యనైతే నేర్చుకున్నాడో అది ప్రదర్శించాలి లోకంలో. రామచంద్రమూర్తి అనేవాడు ప్రకటన కావాలి. శ్రేయస్యాస్యం అంటే ఏమిటి? రామచంద్రమూర్తికి అనంతమైనటువంటి శ్రేయస్సులు ఇస్తాను, శ్రేయస్సును కలిగిస్తానన్నాడు. ఈ శ్రేయస్సుల్లో ఒకానొక అర్థం ఏంటంటే రామచంద్రమూర్తికి సీతాదేవితో కళ్యాణం కూడా ఏర్పాటు చేస్తానయ్యా అని. అంటే రామచంద్రమూర్తి లోకంలో పరిచయం కావాలి అంటే శక్తి సహితంగా ఉండాలి రామచంద్రమూర్తి. సీతాదేవి పక్కనుంటేనే రామచంద్రమూర్తికి విశేషమైనటువంటి గౌరవం వస్తుందన్నారు. అందుకనే రామదాస స్వామి ఏమన్నారు? నీ గొప్పతనం ఏముందయ్యా, సీతాదేవిని చేపట్టడం వల్ల కదా నువ్వు గొప్పవాడు అయ్యావు అని. సీతాదేవి కోసమే కదా సీతాయాశ్చరితం మహతు. వాల్మీకి రామాయణాన్ని రచించినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే కేవలం రావణాసురుని సంహరించడానికే కాకుండా సీతాయాశ్చరితం మహతు, రామాయణాన్ని ఎందుకు రాచావయ్యా అంటే సీతాదేవి యొక్క చరిత్రని చెప్పడానికి. కనుక దీన్ని సీతాయణం అని కూడా ఒక ఆయన రచించాడు, రామాయణాన్ని సీతాయణం అని రాశాడు. మీరందరూ రామాయణం అంటున్నారు, నిజానికి ఇది జరిగిందంతా సీతాయణమయ్యా, సీతాదేవే ప్రధాన భూమిక. ఆలోచించండి, అయోధ్యానగరంలోనే రామచంద్రమూర్తి ఉండిపోయి ఆ సీతాదేవితో కాపురం చేస్తుంటే లోకల్లో రామచంద్రమూర్తిని ఎవరు చెప్పుకునే వాళ్ళే ఉండేవాళ్ళు కాదు. రామచంద్రమూర్తిని అరివీర భయంకరుడని, మర్యాదా పురుషోత్తముడని, వీరరాఘవుడని అనేకమైనటువంటి పేర్లు తెప్పించినటువంటి అమ్మ గొప్పతనం. కనుక సీతాదేవి వివాహం జరిగితేనే రామచంద్రమూర్తి కీర్తి వస్తుంది. కనుక శ్రేయస్యాస్యై, అనేకమైనటువంటి శ్రేయస్సులు కలిగిస్తానంటే ఉత్తరోత్తర రామచంద్రమూర్తికి లోకంలో పరిచయం చేస్తానని చెప్పడానికి కూడా విశ్వామిత్ర మహర్షి అన్నారట. ఈ విధంగా అనేటప్పటికీ ఎప్పుడైతే వశిష్ఠ మహర్షి ఈ విధంగా, ఇంతకుముందు ఏమైంది? విశ్వామిత్ర మహర్షి కోపం వచ్చిందట. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇంకా మంకు పట్టుబడుతున్నావు, భయపడుతున్నావు. సరే, ఒకవేళ నీ కుమారుణ్ణే పంపడం నీకు ఇష్టం లేకపోతే యదీతంతే క్షమం రాజన్ గమిష్యామి యథాగతం. అయ్యా, నువ్వు ఒకవేళ పంపకూడదనేటువంటి మొండి పట్టుదలతో నీ మాట మీదే నువ్వు మూర్ఖంగా ఉన్నట్లయితే
క్షేమంగా ఉండు, నేను వచ్చిన దారిని వెళ్ళిపోతా, ఏ దారిన వచ్చానో ఆ దారిన వెళ్ళిపోతానయ్యా. మిథ్యాప్రతిజ్ఞా కాకుత్సహ సుఖీ భవ సభార్దవ. నువ్వు కుటుంబంతో సహా నీ వంశంతో సహా ఏ మర్యాద అయితే నీ కుల మర్యాద ఉందో ఆ కుల మర్యాదనంతా మంట కలిపి నువ్వు ఉండు. అంటే ఇక్ష్వాకు వంశంలో ఆడి తప్పడం అనేది లేదు. నువ్వు ఇంతకుముందు ఏమన్నావు, నేను అడగకుండానే నువ్వు ఏమడిగినా ఇస్తానన్నావు. అటువంటిది ఏదైనా అడిగితే ఇస్తానని ఏమి అడగకుండా కేవలం నీ కుమారుని వెంట 6 రోజులు పంపించవయ్యా అంటే దీనికే నువ్వు వెనకాడావే. మిథ్యా ప్రతిజ్ఞ కాకుత్సహ. కాకుత్స వంశంలో జన్మించినటువంటి ఓ దశరథ మహారాజా మిథ్యా ప్రతిజ్ఞుడివై ఆడిన మాట తప్పిన వాడివై ఉండు, ఇట్లాగే ఉండు. సుఖీ భవ సబాంధవ. నువ్వు చల్లగా ఉండవయా, నేను వచ్చిన దారిని వెళ్తాను అన్న. ఈ మాట అనేటప్పటికీ వశిష్ఠ మహర్షి కొంచెం జాగ్రత్త పడాలని చెప్పి పంపించవయ్యా అన్నారు. అప్పుడు రామచంద్రమూర్తిని ఒక్కండే పంపడానికి భయం వేసి, చూడండి ఎట్లా ఉంటుందో, తండ్రి అనేటువంటి వాడు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాడో. అంత పెద్ద రామచంద్రమూర్తికి తోడుగా ఎవరిని పంపించారు? మనం కూడా పంపిస్తుంటాం. చీకట్లో పిల్లలతో ఏదైనా పంపిస్తుంటే తమ్ముడిని వెంట తీసుకెళ్ళరా అంటాం. అన్నగారు తమ్ముడిని కాపాడాలి కదా, తమ్ముడు అన్నను కాపాడడం ఏంటంటే అదొక తోడు ఇవ్వడం అనేది. వెంటనే దశరథ మహారాజు అన్నట్ట లక్ష్మణస్వామిని రామచంద్రమూర్తిని కూడా పిలిపించమని పంపించాట. నిజానికి అడిగింది ఏమిటి? రామచంద్రమూర్తిని పంపమని. కానీ లక్ష్మణస్వామితో సహా పంపించారు అన్నారు. పంపించేటప్పుడు ఒక మాట చెప్పారట, ఈ రోజు నుంచి విశ్వామిత్ర మహర్షి ఏం చెబితే అది చేయమన్నారు. ఇది చెప్పాలి. అంటే మనం స్కూళ్ళల్లో వేసేటప్పుడు కూడా పిల్లలకి ఇదే చెప్పాలి. అంతేగాని టీచర్ కొట్టిందని కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పే పరిస్థితి రాకూడదు. దశరథ మహారాజు పంపించేటప్పుడు విశ్వామిత్రుడు వెంట పంపేటప్పుడు ఏం చెప్పాడు రామచంద్రమూర్తికి? ఇన్నాళ్ళు తండ్రి మాట విన్నావు, ఇప్పుడు నీ గురువు మాట వినవలసిన అవసరం వచ్చింది. పితృదేవోభవ ఆచార్య దేవోభవ, అది పరంపర. వేదంలో చెప్పిన మాట ఆచార్య దేవోభవ అనేటువంటి మాట విశ్వామిత్ర మహర్షి వెంట పంపిస్తూ చెప్పారట. ఈ రకంగా బయలుదేరారు అన్నారు. ఇది రామచంద్రమూర్తి యొక్క అవతార ప్రయోజనానికి కలగవలసినటువంటి సంఘటన. ఇది విశ్వామిత్ర మహర్షి వెళ్ళటమే రామచంద్రమూర్తి యొక్క అవతార ప్రయోజనంలో ప్రారంభం అన్నమాట. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, రామచంద్రమూర్తి పుట్టాడు అన్నారు. ఏది 18వ సర్గ 17వ సర్గలోకి వచ్చేటప్పటికి రామచంద్రమూర్తి యొక్క జననం చెప్పారు. వెంటనే ఏం చెప్పారు? విశ్వామిత్ర మహర్షి వచ్చారయ్యా అన్నారు. అదే మీరు శ్రీమద్భాగవతంలో కృష్ణ పరమాత్మ గురించి ఆలోచిస్తే 90 అధ్యాయాలు ఉంటాయి. ఏది దశమస్కంధంలో. అందులో చాలా అధ్యాయాలు కృష్ణ పరమాత్మ యొక్క బాల్యలీలలే ఉన్నాయి. బాల్యలీలలతోనే కృష్ణ పరమాత్మ లోకానికి పరిచయం అయ్యారు. కానీ ధనుర్ధారి అయినటువంటి వీరరాఘవుడు లోకంలో ప్రచారం కావాలంటే ఆయన అడవిలో అడుగు పెట్టాలి. అయోధ్య వదిలిపెట్టి అడవిలో అడుగు పెడితేనే రామచంద్రమూర్తి యొక్క పేరు ప్రఖ్యాతులు లోకంలో ప్రఖ్యాతం అవుతాయి. ఇట్లా బయలుదేరితే ఆ విశ్వామిత్ర మహర్షి వెంట రామలక్ష్మణులను పంపారట. ఎట్లా వెళ్ళారయ్యా అంటే, ముందు విశ్వామిత్ర మహర్షి వెళ్తున్నారట, ఆ వెనక రామచంద్రమూర్తి ఉన్నారట, ఆ వెనక లక్ష్మణస్వామి ఉన్నారట. ఇక్కడ కూడా మర్యాద చెప్పారు. మర్యాదా పురుషోత్తముడు రామచంద్రుడు గుర్తుపెట్టుకోండి. శ్రీమద్ రామాయణంలో లోకంలో మానవుడు ఎంత మర్యాదగా, ఎంత డిసిప్లిన్గా, క్రమశిక్షణగా జీవించాలో జన్మని చరితార్థం చేసుకోవాలో రామాయణం చెప్తోంది. ముందు గురువుగారు, ఆ తర్వాత ఆయన తర్వాత రామానుజుడు, విశ్వామిత్రుడు, రాముడు, రామానుజుడు ఈ రకంగా అరణ్యంలోకి బయలుదేరారట. ఇక్కడ విశ్వామిత్ర మహర్షి యొక్క ఆనందం ఏంటంటే, త్యాగరాజస్వామి ఒక మాట అంటారు, తపమేమి చేసనో ఆ జడదారని. విశ్వామిత్ర మహర్షి యొక్క అదృష్టమే అదృష్టం అన్నారు. ఎవరు? త్యాగరాజస్వామి. అయోధ్యలో పుట్టినటువంటి రామచంద్రమూర్తిని 16 సంవత్సరాలు కాగానే అడవిలో నడిపించినటువంటి మొట్టమొదట అడవికి పరిచయం చేశారట రామచంద్రమూర్తిని. అంటే భవిష్యత్తులో 14 సంవత్సరాలు నువ్వు అక్కడే తిరగాలయ్యా, అయోధ్యలో కూర్చుంటే ఏమి, ధర్మరక్షణ చేయాలంటే, ధర్మ సంస్థాపన చేయాలంటే అడవిలో అడుగు పెట్టాలన్నట్టుగా విశ్వామిత్ర మహర్షి తీసుకెళ్లారట. విశ్వామిత్ర మహర్షి వెళుతున్నారే కానీ మధ్య మధ్యలో వెనక్కి తిరిగి చూస్తున్నారట. రామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి సౌందర్యాన్ని చూసి సౌందర్య ఆరాధన చేస్తున్నారట విశ్వామిత్ర మహర్షి. స్పృశిస్తున్నారట, భుజం మీద చేయేస్తున్నారట, వీపు మీద చేయేస్తున్నారట, స్పర్శానందం పొందుతున్నారట, చక్షుషానందం పొందుతున్నారు, స్పర్శానందం పొందుతున్నారు. విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తి ప్రశ్నించేటువంటి చిన్న చిన్న ప్రశ్నలకి సమాధానం చెప్తూ దర్శన స్పర్శనలతో విశ్వామిత్ర మహర్షి ఆనంద పారవస్యంలో ఉన్నారట. ఇట్లా ఉంటూ ఇక్కడే గమనించండి, వెనక్కి తిరిగి చూశారు అంటే ఎందుకు చూశారయ్యా అంటే, పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. పురుషుల్ని కూడా మోహింపజేసేటువంటి అపారమైనటువంటి సౌందర్యం కలవాడు రామచంద్రమూర్తి. అటువంటి రామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి సౌందర్యాన్ని చూసి తపిస్తూ వెళుతున్నారట. ఇట్లా వెళుతూ సరయూ నది తీరం వచ్చిందట. అంటే అయోధ్యానగరం యొక్క పొలిమేర సరయూ నది. ఆ సరయూ నది దగ్గర ఆచమనం చేయమన్నారట.
ఆచమనం చేసి నాయన ఇది చాలా పవిత్రమైన నది అని చెప్పి ఆ పవిత్రమైన నదిలో స్నానం చేయమన్నారట. ఆ సరయు నదిలో స్నానం చేసిన తర్వాత అనేకమైనటువంటి ఆనందాలు అనుభవిస్తూ చీకటి పడింది నాయన, ఈరోజు ఇక్కడ విశ్రమిద్దామన్నారట. ఆ సరయు నదికి పూజ చేశారట. పూజ చేసిన తర్వాత ఇక్కడే ప్రధానంగా చెప్పబడిన విషయం ఏంటంటే, శ్రీమద్ రామాయణంలో విశ్వామిత్ర మహర్షి యొక్క చరిత్ర రచించినంత వివరంగా, అంటే ప్రధానంగా రామకథ ఉంటుంది. ఇక రామకథని కొంచెం పక్కకు పెట్టి విశ్వామిత్ర చరిత్రని 56 సర్గల్లో వివరించి చెప్పారు వాల్మీకి మహర్షి. ఎందుకు చెప్పారయ్యా రామచంద్రమూర్తి చరిత్ర చెప్తూ మధ్యలో విశ్వామిత్ర చరిత్ర ఎందుకు చెప్పారంటే, విశ్వామిత్ర మహర్షి గాయత్రీ మంత్రానికి అధిష్టాన దేవత. శ్రీమద్ రామాయణం గాయత్రీ మంత్ర సంపుటీకరణంతో ఉన్నది. అంటే గాయత్రీ మంత్రంలో ఉండే 24 అక్షరాలతో 24,000 శ్లోకాలను అక్షరబద్ధం చేశారు, మంత్రబద్ధంగా చేశారు. ఇట్లా ఆ విశ్వామిత్ర చరిత్ర అంతా చెప్పారట. ఇక్కడ రామచంద్రమూర్తి ఆ విశ్వామిత్ర మహర్షి వెంట వెళుతుంటే ఆ కమలనయనుడైనటువంటి రామచంద్రమూర్తిని చూసి ముగ్ధమోహనంగా ఆనందపడుతున్నారట. అనేకమైనటువంటి ప్రదేశాలు చూపించాడు. రామచంద్రమూర్తికి ధనుర్విద్యలో ఉండేటువంటి పారంగతత్వం అంతా కూడా గమనించాట విశ్వామిత్ర మహర్షి. ఇంత గొప్పవాడు కదా రామచంద్రమూర్తి అని చెప్పి అక్కడ వెంటనే ఆ రామచంద్రమూర్తికి అస్త్రశస్త్రాలను ఉపదేశించాలనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి అందుకనే తీసుకొచ్చాట. దుష్ట శిక్షణ చేయాలంటే రామచంద్రమూర్తి దగ్గర అస్త్రశస్త్రాలు ఉండాలి. ఆ అస్త్రశస్త్రాలన్నీ కూడా కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి రాజర్షిగా ఉన్నటువంటి విశ్వామిత్రుడు అనేక యుద్ధాలు చేసి వశిష్ఠ మహర్షిని జయించాలి జీవితంలో అనే కోరికతో ఆ శంకరుల వారిని ప్రసన్నం చేసుకొని అనేకమైనటువంటి అస్త్రశస్త్రాలు సాధించారట విశ్వామిత్ర మహర్షి. ఇప్పుడు వాటితో పని లేదు. ఎందుకంటే అస్త్రశస్త్రాలతో సాధించవలసినటువంటిది ఏమీ లేదు, ఇది వ్యర్థము, దిక్ఫలం క్షత్రియ బలం అన్నాడు. విశ్వామిత్ర మహర్షి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి చివరికి వశిష్ఠ మహర్షితో అనేక పర్యాయాలు యుద్ధం చేసి ఎంతో చేసి తపస్సంతా క్షయం చేసుకొని అనేకమైన అస్త్రశస్త్రాలు సంపాదించి చివరికి ఒక నిర్ణయంకి వచ్చాడు. ఈ క్షత్రియ బలం వ్యర్థమైనది, దిగ్బలం క్షత్రియ బలం, ఇది వ్యర్థమైనది, ఇది నాకు బరువు అనుకున్నట్ట. కనుక అస్త్రశస్త్రాలు చాలా బరువుగా భావించినటువంటి విశ్వామిత్ర మహర్షి ఇది రామచంద్రమూర్తి చేతిలో పెట్టి ఆయన తపస్సు చేసుకోవడానికి హిమాలయాలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అందుకని రామచంద్రమూర్తిని ఆ అయోధ్య నగరం నుంచి తీసుకెళ్ళాడు యాగ సంరక్షణ అనేటువంటి ఉద్దేశంతో. విశ్వామిత్రో యావ అగ్రతేతతో రామ మహాశయ. విశ్వామిత్ర మహర్షి ఇట్లా నడుస్తూ 1.5 యోజనాలు దాటిన తర్వాత సరయూ నది యొక్క దక్షిణ తీరంలోకి వచ్చి అక్కడ వెంటనే రామచంద్రమూర్తికి స్నానం చేయని ఆయన సరయూ నదిలో అని ఆచమనం చేయమన్నారట. ఆచమనం చేసిన తర్వాత అప్పుడు వెంటనే అనుగ్రహం కలిగిందట విశ్వామిత్ర మహర్షికి రామచంద్రమూర్తి మీద. కలిగిన ఆయన ఆచమనం చేయి సంకల్పం చేయని చెప్పి సంకల్పం చేయించి నీకు 2 మహామహిమైనటువంటి 2 మంత్రాలను ఉపదేశించాలని మనస్సు కలిగింది ఆయన. నీకు బల అతిబల అనేటువంటి 2 విద్యల్ని నేర్పిస్తా. బల అతిబల. బలాతిబలలో అంటే ఆకలి దప్పుకలు ఉండవట, అలిసిపోరట, అట్లా ఉండేటువంటివి. బల అతిబల అనేటువంటి 2 మంత్రాలను ఉపదేశించాను, స్వీకరించును ఆయన అన్నారు. సాధారణంగా మనం గురువుల దగ్గరికి వెళ్ళి నాకు ఈ మంత్రం చెప్పండి ఆ మంత్రం చెప్పండి అని వెంటబడుతూ ఉంటాం. గురువు శిష్యుడి యొక్క యోగ్యత తెలియందే మంత్రం చెప్పకూడదు. అట్లా చెబితే ఆ మంత్రం పనిచేయదు. మంత్రానికి మరమరాలకి తేడా లేదు. మనం పుస్తకాలు కొనుక్కుంటే పుస్తకాల షాపులో కావాల్సినన్ని మంత్రాలు ఉంటాయి. ఈ మధ్య అందరూ పుస్తకాలు చదువుకొనే మంత్రాలు చదువుకొని విపరీతమైన ఫలితాలు పొందుతున్నారు. గురువుని సేవించి గురువు యొక్క అనుగ్రహం ప్రకారం గురువు 1-2 సార్లు పరిశీలించి మనకు యోగ్యమైన మంత్రాన్నే ఉపదేశిస్తారు. ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. లోకల్లో ఇన్ని మహామంత్రాలు ఉన్నాయి కదా అని చెప్పి వాళ్ళు చెప్పిన మంత్రాలు వీళ్ళు చెప్పిన మంత్రాలన్నీ కూరగాయల సంచిలో తెచ్చుకున్నట్టుగా తెచ్చుకుంటే అవి యోగించవు. మన జాతక రీత్యా, మన నక్షత్ర రీత్యా, మన పుట్టిన సమయానికి మన కొన్ని దేవతారాధనలు, కొన్ని ఉపాసనలు ఫలిస్తాయి. కొన్ని ఉపాసనలు కొంతమందికి ఫలించవు. ఉదాహరణకి హనుమతి ఉపాసన కొంతమందికి ఫలిస్తుంది, హనుమతి ఉపాసన కొంతమందికి ఫలించదు. అట్లాగే గణపతి ఉపాసన కొంతమందికి బాగా యోగిస్తుంది, కొంతమందికి సుబ్రహ్మణ్య ఆరాధన ఉపయోగిస్తుంది. అట్లాగే ఇది ఎవరికి తెలుస్తుందంటే గురువులకు తెలుస్తుంది. మనకు ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా కోరిక ఉన్నా ఆ కోరికలు తీరాలంటే గురువుల దగ్గరికి వెళ్ళి గురువులను ఆశ్రయించి శుశ్రూష చేసి వారి యొక్క మెప్పు పొంది వారి యొక్క అనుగ్రహంతో వారి ఇచ్చిన అక్షరం చాలు. ఒక మంత్రం అనేది కేవలం బీజాక్షరాలతో ఇవ్వాల్సిన అవసరమే లేదు. జగద్గురువుల దగ్గరికి వెళ్తే ఒక శ్లోకం చెప్తారు, ఆ శ్లోకం చదివినా మంత్రమే, ఉపాసనే. కనుక గురువు ఏదైతే మనలో ఉండేటువంటి ధర్మాన్ని, మనలో ఉండేటువంటి సదాచారాన్ని గుర్తించి ఆ మంత్రం ఉపదేశిస్తే అదే మంత్రం అవుతుంది. వారు శ్లోకం చెప్పినా, ఒక మాట చెప్పినా కూడా మంత్రం అయిపోతుంది. ఆ మంత్రశక్తి ఎక్కడుంటుందంటే అక్షరాలలో ఉండదు, గురువు యొక్క సాధనలో ఉంటుంది.
గురువు చేసిన సాధన అంతా కూడా తపస్సుని ధారపోయటం అంటారు చూసారా, అది. ఇప్పుడు జగద్గురువులు నిరంతరము అర్చనలు చేస్తున్నారంటే లోకక్షేమం కోసమే. లోకానికి సదాచారం చెప్పడం ఒక పద్ధతి, లోకల్లో జీవులందరినీ జగద్గురువు అంటే అర్థం ఏంటండి? కేవలం ఏదో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర అని కాదు. జగత్తు, ఈ బ్రహ్మాండంతా కూడా వాళ్ళ తపస్సు శక్తి చేత నిలబెడుతూ ఉంటారు. అందుకనే శృంగేరి జగత్పీఠాన్ని రాజపీఠము అన్నారు. పూర్వకాలంలో రాజులు కూడా, చక్రవర్తులు కూడా వచ్చి ఆశ్రయించి అక్కడ అనుగ్రహం పొందేవాళ్ళట. ఎప్పుడైనా ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంటే చక్రవర్తుల్ని, రాజుల్ని జగద్గురువులు శాసించేవాళ్ళట, నువ్వు తప్పుదారిలో పోతున్నావు రమ్మని. కనుక గురువు ఎప్పుడు కూడా శిష్యుణ్ణి, జీవులందరినీ ఉద్ధరించడానికి పరమాత్మ గురు రూపంలో వచ్చాడు. అందుకనే గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవ. మనం రోజు ఈ శ్లోకం చదువుతాం కానీ దాని పరమార్థం తెలియదు. చివరికి ఏమన్నారు? గురు సాక్షాత్ పరం బ్రహ్మ. పరబ్రహ్మ ఎవరంటే గురువే. అంటే నేరుగా భగవంతుడు మనని అనుగ్రహించడానికి రాలేక రెండు రూపాల్లో వస్తారట. ఒకటి తల్లిదండ్రుల రూపంలో, ఒకటి గురువు రూపంలో. మనం ఈ ఇద్దరిని వదిలిపెట్టి లోకమంతా వెతుకుతూ ఉంటాం. తల్లిదండ్రులు, గురువు, ఈ ముగ్గురే ప్రధానం. అందుకనే మనకు వరుస చెప్పినప్పుడు కూడా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ ఎందుకు చెప్పారంటే ఈ ముగ్గురే ఉద్ధరించేది. ఈ ముగ్గురిని వదిలిపెట్టి ఎవ్వరూ లోకంలో ఉద్ధరించరు. ఇక మిగతాదంతా ఉద్ధరించడం అంటే కొత్త దేవుళ్ళు పుట్టుకురావడం, కొత్త కొత్త పద్ధతులు తీసుకురావడం, కొత్త ఆచారాలు తీసుకురావడం. నువ్వు కాళ్ళు కూడా కడుక్కొక్కర్లా లోపలికి రావచ్చు, నువ్వు స్నానం చేయకుండా లోపలికి రావచ్చు. అంటే సులభంగా వెళ్ళేటువంటి మార్గాల్ని ఆశ్రయించి మనం పతనం అవుతున్నాం. కానీ సదాచార సంపన్నతతో గురువులను ఆశ్రయించిన వాడికే ముక్తి కలుగుతుంది. ఇక్కడ రామచంద్రమూర్తి పూర్తిగా విశ్వామిత్ర మహర్షి యొక్క అధీనంలో ఉన్నాడు. విశ్వామిత్ర మహర్షి ఏం చెబితే అది చేయమన్నాడు తండ్రి. కనుక బయలుదేరాడు. సరయు నదిలో స్నానం చేసిన తర్వాత బల, అతిబల అనేటువంటి 2 మంత్రాలు చెప్తే లక్ష్మణస్వామికి చెప్పలేదట, రామచంద్రమూర్తికే చెప్పారట. సాధారణంగా మనమైతే మా కుటుంబ సభ్యులు వచ్చారండి వాళ్ళకు కూడా చెప్పమని చెప్తూ ఉంటాం. గురువు అనుగ్రహం అనేది ఏ కేంద్రంలో ఎక్కడ కేంద్రీకరించి ఉంటుందో అదే ఆచరించాలి. ఆ తర్వాత అస్త్రశస్త్రాలని ఉపదేశించారట. గురువు గారు ఇచ్చినటువంటి మంత్రాన్ని చాలా దీక్షతో దాన్ని పాటించాలట. గురువు ఇచ్చినటువంటి మంత్రాన్ని కానీ ఉపదేశాన్ని కానీ తదేకంగా ధ్యానం చెయ్యాలట. అదే పనిగా దాన్ని ఉపాసించాలట. అట్లా ఉపాసిస్తే గురువు మళ్ళీ పరిశీలిస్తాడట. అందుకనే మంత్రాలలో విషయంలో, జపం విషయంలో పునశ్చరణ అనే పద్ధతి పెట్టారు. అంటే ఈ మంత్రం మనకు యోగిస్తుందా లేదా తెలియాలంటే ఎవరి దగ్గరైనా ఒక మంత్రం తీసుకుంటే ఆ మంత్రం మనకు యోగిస్తుందా లేదా, విపరీత ఫలితాలు ఇస్తాయా తెలిసిపోతుంది. ఒకవేళ విపరీత ఫలితాలు ఇస్తే గురువు దగ్గర ఆజ్ఞ తీసుకొని గోవు యొక్క చెవులో వదిలేయమన్నారు. ఎక్కడ పడితే అక్కడ మన మంత్రాలన్నీ బుట్టలో వేసుకొని మనం పొద్దులేక మంత్రాల మీద పడి కొట్టుకుంటుంటే మనకి చిత్తచాంచల్యం కూడా వచ్చే ప్రమాదం వస్తుంది. కనుక పెద్దవాళ్ళు ఏం చెప్పారు, గురువు గారి అనుమతి తీసుకొని గోవు యొక్క చెవులో ఆ మంత్రాన్ని వదిలేయాలట. ఏది నీకు యోగించినటువంటి మంత్రాన్ని. ఇక్కడ రామచంద్రమూర్తికి ఉపదేశించారు విశ్వామిత్ర మహర్షి మంత్రాన్ని. మంత్రం ఉపదేశించిన తర్వాత బల, అతిబల అనేటువంటివి చేసిన తర్వాత ఆ రోజు విశ్రమింపజేశారట. ఆ రోజు తదేకంగా ఆ మంత్రాన్ని జపించారట రామస్వామి. అలిసిపోయి పడుకున్నారు. అరణ్యానికి రావడం అలవాటు లేదు. హంసతూలికా తల్పాల్లో నిద్రించి అయోధ్యానగరంలో తిరిగేటువంటి రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి ఆ అరణ్యంలో మొట్టమొదటి రోజు అడుగుపెట్టారు కనుక బాగా అలిసిపోయి పడుకున్నారట. సూర్యోదయం జరుగుతోంది, తూర్పు తెల్లవారుతోంది. రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి పడుకున్నారు. వెంటనే విశ్వామిత్రుడికి కోరిక కలిగింది, నిద్రపోతున్న రామచంద్రమూర్తిని లేపాలి అనుకున్నారు. ఇదే మనకు సుప్రభాతంలో వచ్చే శ్లోకం, కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. పరమాత్మను నిద్రలేపగలిగే సామర్థ్యం విశ్వామిత్ర మహర్షికి ఇచ్చాడండి. అది అదృష్టం. ఎక్కడ సుప్రభాతం చెప్పినా ఈ శ్లోకంతోనే ప్రారంభిస్తాం మనం. ఓ నరశార్దూల, కర్తవ్యాన్ని ఆచరించాలి. ప్రతివాడు కూడా తన యొక్క కర్తవ్య పాలన చేయాలి. కనుక కర్తవ్యం దైవమాన్నికం అన్నారు. కనుక కౌసల్యానందన పూర్వాసంధ్యా ప్రవర్తతే, తూర్పు తెల్లవారుతోంది నాయన, ఉత్తిష్ట నరశార్దూల, లేవయ్య, కర్తవ్యాన్ని ఆచరించాలి. దైవ ఆహ్నికము. ఆహ్నికం అంటే ప్రతిరోజు మనం చేయవలసినటువంటి నిత్యకృత్యం. ఏది స్నానం చేయడం, సంధ్యావందనం చేయడం, గాయత్రీ మంత్రాన్ని ఉపాసించడం, లేదా గురువులు ఇచ్చిన మంత్రాన్ని ఉపాసించడం, దేవతార్చన చేయడం, గురు శుశ్రూష చేయడం, తల్లిదండ్రుల సేవ చేయడం, ఇదంతా కూడా దైవమాన్నికం చెయ్యాలన్నారు. ఇట్లా వెంటనే నిద్రలేపారట. రామచంద్రమూర్తి నిద్రలేచారు. ఆ తర్వాత ఉపదేశం చేశారట. ఆ ఉపదేశాన్ని తమ్ముడికి చెప్పమని చెప్పారట. ఎవరు? గురువుగారు చెప్పారట, విశ్వామిత్ర మహర్షి చెప్పారట. ఇక్కడ కూడా లోకంలో మర్యాద రామాయణం చెప్తోంది. మనకి ఎవరైనా గురువుల అనుగ్రహంతో ఏదైనా ఒక మంత్రం చెప్తే అది మనంతట మనం ఇంకో దుకాణం పెట్టేసి ఇంకోటికి చెప్పకూడదు.
మళ్ళీ గురువుల యొక్క ఆదేశం ఉంటేనే ఆ మంత్రాన్ని ఇంకోటికి చెప్పాలి. ఎందుకంటే శాస్త్రంలో ఒక మాట ఉంది, 6 చెవులు కనుక దాటినట్టయితే ఆ మంత్రం పనిచేయదుట. అంటే అర్థమేంటి, గురువుగారికి 2 చెవులు ఉంటాయి, అదొక స్టేజ్. మనకి వచ్చేటప్పటికి మన 2 చెవులు 4 చెవులు అయినాయి. ఈ 4 నుంచి 6కు వెళ్ళిందంటే మంత్రం పనిచేయదుట, మంత్రం అక్షర రూపం పొందుతుంది. కనుక గురువు యొక్క అనుగ్రహం లేనిది, గురువు యొక్క ఆదేశం లేనిది మంత్రం ఇంకోరికి చెప్పకూడదు. ఏదో మనం మంత్రసిద్ధి పొందామని చెప్పి పెద్దగా దుకాణం పెట్టేసి పెద్ద పెద్ద రుద్రాక్షలు వేసుకొని మనం చూస్తూ ఉంటాం బయట, నేనే గురువుని అనేటువంటి స్థితి వస్తుంది. కనుక గురువు ఆదేశం లేనిదే, గురువు అనుగ్రహం లేనిదే, గురువు ఉపదేశం లేనిదే, గురువు యొక్క సలహా లేనిదే ఇంకోరికి చెప్పకూడదు. రామచంద్రమూర్తి విశ్వామిత్ర మహర్షి దగ్గర మంత్రాన్ని ఉపదేశం పొంది కూడా అది తానే అనుష్ఠించాట. విశ్వామిత్ర మహర్షి పిలిచిన, ఆయన నీ తమ్ముడికి కూడా చెప్పరా అంటే అప్పుడు గురువుగారి అనుమతి తీసుకొని ఆచమనం చేయమని లక్ష్మణస్వామికి అనుగ్రహం ఇచ్చారట. ఇది సంప్రదాయ పద్ధతి. రామాయణంలో ఉండేటువంటి మర్యాదలు, లోకంలో ఉండేటువంటి మర్యాదలే చెప్పడం ప్రధానంగా పెట్టుకున్నాను. వెంటనే అక్కడి నుంచి బయలుదేరుతున్నారు. ఇంద్రియ నిగ్రహం పొందడానికి బల అతి బల ఇచ్చారటండి. ఇక్కడ గమనించాలి, బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నారు రామలక్ష్మణులు. బ్రహ్మచర్యాశ్రమంలో కృతకృత్యులు అయితేనే గృహస్థు మారాలి, గృహస్థుగా కృతకృత్యుడైతేనే వానప్రస్థానికి వెళ్ళాలి, వానప్రస్థ అవస్థలో కృతకృత్యుడైతేనే సన్యాసాశ్రమానికి వెళ్ళాలి. అంతేగాని ఒక ఆశ్రమం నుంచి ఇంకో ఆశ్రమానికి లంఘించకూడదు. అట్లా కొంతమందే కారణ జన్మలు ఉంటారు కనుక వాళ్ళు బ్రహ్మచర్యం నుంచి నేరుగా జగద్గురువు లాంటి వారు మాత్రమే నిశ్చలమైన, వాళ్ళ పుట్టుకే ఒక రకమైనటువంటి విచిత్రమైనటువంటి పుట్టుక కనుక భగవంతుడి యొక్క రూపమే ప్రతిరూపంగా వస్తారు కనుక జగద్గురువులు మాత్రమే బ్రహ్మచర్యాశ్రమాన్ని నుంచి సన్యాసాశ్రమం తీసుకుంటారు. లేకపోతే ప్రతివారు కూడా క్రమగతంగా జీవించాలి, అంటే అన్ని ఆశ్రమాలని ఆచరించాలట. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాలు పాటించాలి. ఇక్కడ బ్రహ్మచర్యాశ్రమంలో పరిణతులు అవుతున్నారు రామలక్ష్మణులు. వీళ్ళు బ్రహ్మచర్యాశ్రమంలో బ్రహ్మచారిగా ఉండవలసినటువంటి వాడు ఎటువంటి కఠినమైన నియమాలు పొందాలో ఆ నియమాలు పొందడానికి శిక్షణ జరుగుతోంది విశ్వామిత్ర మహర్షి ద్వారా. విశ్వామిత్ర మహర్షి బల అతి బల ఎందుకు ఇచ్చారంటే ఆకలి దప్పుల్ని జయించేటువంటి స్థాయి బ్రహ్మచారికి రావాలి. గృహస్థు పిలిచి భోజనం పెట్టే వరకు ఆ బ్రహ్మచారి ఆగాలి. ఈ ఇంద్రియ నిగ్రహం అనేది చాలా గొప్పగా ఉండాలి. అంటే చక్కటి కన్య దొరికే వరకు, తల్లిదండ్రులు యోగ్యమైనటువంటి స్త్రీని తెచ్చి ఇంట్లో కోడలు చేసుకునే వరకు వాడు ఆ ఇంద్రియ జయం కలిగి ఉండాలి. బ్రహ్మచర్యంలో అది గొప్పతనం. అందుకనే ఇక్కడ బల అతి బల, ఆకలి దప్పికల్ని జయించేటువంటి, నిద్రాహారాల్ని ఆకలి దప్పికల్ని జయించేటువంటిది బల అతి బల. ఇది ఇచ్చిన తర్వాత, నాయన ఇది కనుక నువ్వు అనుష్ఠించినట్లయితే నీకు విశేషంగా భవిష్యత్తులో లాభం కలుగుతుందన్నారు. ఈ బలాతి బల ఇవ్వడంలో ఇంకొక ఆనందం కూడా ఉందండి. భవిష్యత్తులో 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి రామచంద్రమూర్తి. ఈ అరణ్యవాస సమయంలో ఆకలి దప్పలను జయించవలసిన అవసరం ఉంది. సమయానికి దొరుకుతుందా, దొరకదు. ఎక్కడ పడితే అక్కడ హోటళ్ళు ఉండవు కదా. కనుక రామచంద్రమూర్తి ఆ నియమితమైనటువంటి జీవితం, నియమబద్ధమైనటువంటి జీవితం గడపడానికి ఆకలి దప్పికలను కూడా జయించి 14 సంవత్సరాలు తపస్సు చేయగలిగితే అప్పుడు రావణ సంహారం జరుగుతుంది. కనుక రావణ సంహారానికి యోగ్యత సంపాదించాలంటే ఇంద్రియ జయం పొందాలి. అందుకని బలాతి బల ఇచ్చారట. ఇక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళారట, సరయూ నది దాటారు. ఆ తర్వాత ఋషి యొక్క ఆశ్రమాలన్నీ దాటుతున్నారు. ఇట్లా వెళుతుంటే విశ్వామిత్ర మహర్షిని రామచంద్రమూర్తి అడిగాట, ఏమని, అయ్యా ఇది ఎవరి ఆశ్రమము, ఏ ఆశ్రమం చెప్పవలసిందని. కందర్పో మూర్తిమాన్ ఆసీత్ కామహ ఇచ్చుచ్యతే బుధహి. ఇందాక చెప్పాను, బ్రహ్మచర్యాశ్రమంలో ఇంద్రియ జయం పొందడానికి ఏం చేయాలో విశ్వామిత్ర మహర్షి శిక్షణ ఇస్తున్నారు. అంటే ఉత్తమమైనటువంటి బ్రహ్మచారి మాత్రమే గృహస్థుగా ఆనందపడగలడు. గుర్తుపెట్టుకోండి, పెళ్లికి ముందే అన్ని రకాల ఆనందాలు అనుభవించిన వాడికి పెళ్లి తర్వాత ఏముండదు, గోడకేసిన సున్నమే వాడి జీవితం. అందుకనే ఇంద్రియ జయం పొందడానికి ఏం అవసరమో అవన్నీ కూడా శిక్షణ ఇస్తున్నాడు విశ్వామిత్ర మహర్షి. నాయన నువ్వు అడిగినది చాలా ఉత్తమ ప్రదేశం, ఇది అంగదేశం అని పిలుస్తారు అని చెప్పాడు. అంగదేశము అన్నారు. ఈ అంగదేశం ఎట్లా వచ్చిందయ్యా అంటే, కందర్పో మూర్తిమానాసీత్ కామ ఇచ్చుచ్యదేవధి. కందర్పుడు అనేటువంటి వాడు ఒకడున్నాడు. కం దర్ప, బాగా నేను అందరినీ కూడా తీసుకోగలగలను అనేటువంటి దర్పం గలవాడు కందర్పుడు. కందర్పుడు ఎవరు? మన్మధుడు, కాముడు అన్నారు. కందర్పో మూర్తిమానాసీత్ కామ ఇచ్చుచ్యదేవధి తపస్యంత ఇవస్థాను నియమేన సమాహిత. ఒకనొక సందర్భంలో, నాయన అడిగావు కనుక చెప్తున్నారు రామచంద్రమూర్తి, ఒకనొక సందర్భంలో పరమేశ్వరుడు తపస్సు చేసుకుంటూ ఉంటే ఆ తపస్సును భంగం చేసుకొని పార్వతీదేవి పట్ల పరమేశ్వరుడికి మనసు కలగాలని చెప్పి ఇంద్రుడు పంపగా వచ్చినటువంటి ఆ మన్మధుడు ఆ శంకరుల వారిని మోహింపజేశారు. శంకరుల వారి యొక్క మనస్సుని మార్చాలని చెప్పి పుష్పశరుడైనటువంటి మన్మధుడు ప్రయత్నం చేశాడు. ఇక్కడ కందర్ప అనేటువంటి పదానికి వ్యాఖ్యాతలు చెప్పిన అర్థం, కమ్ అంటే సుఖం అని అర్థం. కమ్ అంటే సుఖం.
దర్పం అంటే పొగరు, అంటే సుఖం పట్ల, మోహం పట్ల, శారీరకమైనటువంటి వ్యామోహం పట్ల బాగా దర్పం గలవాడు కనుక వాడిని కందర్పుడు అన్నారు మన్మధుణ్ణి. వాడు ఎవరినైనా సరే మదించి వేస్తాట, అందరి మనసుల్ని కూడా గ్రైండర్లో పెట్టి రుబ్బినట్టు రుబ్బేస్తాడు, అందరి మనసుల్ని కూడా పాడు చేయగలిగేవాడు మన్మధుడు. ఆ కందర్పుడు సమాధిగతుడై తపస్సు చేస్తున్నటువంటి పరమేశ్వరుడు యొక్క ఏకాంతాన్ని, తపస్సుని భంగం చేసి పార్వతీదేవి పట్ల మనసుని పొందడానికి ఏర్పాటు చేశాట ఇంద్రుడు. అందుకని వచ్చాట. ఎప్పుడైతే మన్మధుడు పార్వతీదేవి సేవ చేయడానికి పరమేశ్వరుడి దగ్గరికి వచ్చి పరమేశ్వరుడికి కమలాలు సమర్పిస్తోందో ఇదే మంచి సమయం అని చెప్పి చెట్టు చాటును నిలబడ్డటువంటి మన్మధుడు పుష్పబాణం వేశాట. పుష్పశరుడైనటువంటి వాడు. 5 పూల బాణాలు ఉన్నాయట మన్మధుడి దగ్గర. ఈ 5 బాణాలు కూడా ప్రయోగించడానికి మొట్టమొదట బాణం వేసేటప్పటికీ ఆ శంకర్ల వారి యొక్క తపస్సు కొంచెం భంగమైందట. కొంచెము మనసు కదలికలు వచ్చినాయి, వికలమైపోయిందట. వెంటనే ఎదురుగా చూసేటప్పటికి మన్మధుడు ఉన్నాడు. ఆ మన్మధుడిని తన యొక్క త్రినేత్రంతో భస్మం చేశాడు. కనుక ఏ శరీరం అయితే పోగొట్టుకున్నాడో మన్మధుడు, అంగాన్ని అంటే శరీరాన్ని పోగొట్టుకున్న ప్రదేశం ఇక్కడే. అంటే మన్మధుడు బూడిదైపోయాడు శంకర్ల వారి యొక్క 3వ నేత్రంతో. ఆ ప్రదేశం ఇదే అని చూపించాట. ఇది అంగదేశం నాయన. ఇక్కడ చాలామంది తపస్సు చేశారు. తపస్సు చేసి ఎంతోమంది ఎన్నో రకాల ప్రభావాలు పొందారని ఇక్కడ కూడా మనం చేస్తున్నాను. విశ్వామిత్ర మహర్షి ఈ అంగదేశానికి ఎందుకు తీసుకొచ్చారంటే మన్మథ వికారం లేకుండా, కామ వికారం లేకుండా ఇంద్రియ జయం పొందాలి నాయన అని చెప్పడానికి. ఎంతమంది లోకంలో వ్యామోహాలు ఉన్నప్పటికీ కూడా ఇంద్రియ పటుత్వం కావాలి, ఇంద్రియ జయం పొందాలి అని చెప్పడానికి బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉండేటువంటి రామచంద్రమూర్తికి విశ్వామిత్ర మహర్షి శిక్షణ ఇస్తున్నారు. ఇది గురువు చేసేటువంటి పని, పరోక్షంగా గురువు చేసేటువంటి బోధ ఇది. సరే, ఆ అంగదేశం దాటాడు. వెళ్ళిన తర్వాత ఆశ్రమాలు వచ్చినాయి. ఆ ఆశ్రమాల్లో అందరూ కూడా ఋషీశ్వరులందరూ కూడా విశ్వామిత్ర మహర్షిని పూజించారు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు. రామచంద్రమూర్తితో పాటు ఆ విశ్వామిత్ర మహర్షి లక్ష్మణస్వామిని కూడా వేసుకొని ముందుకు బయలుదేరుతున్నారు. ఆ తర్వాత ఇంకా కొంచెం దూరం వెళ్ళారు. మలదా కర్వుషం అనేటువంటి ఒక ప్రదేశం కలబడింది. దాని పూర్వ చరిత్ర అంతా చెప్పాడు. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత ఒక వనానికి వచ్చారు. ఆ వనం చాలా భయంకరంగా ఉందిట, చాలా క్రూరంగా ఉందిట. అంటే పెద్ద పెద్ద దుర్మార్గమైన శబ్దాలు, కీచక శబ్దాలు వినపడుతున్నాయట. అప్పుడు వెంటనే అడిగాడు రామచంద్రమూర్తి, విశ్వామిత్ర మహర్షిని అడిగారు, ఇదేదో చాలా భయంకరంగా ఉంది, దుర్గమంగా ఉంది, లోపలికి వెళ్ళడానికి కూడా అడ్డు తగిలేటట్లుగా ఉంది, విపరీతమైన శబ్దాలు వస్తున్నాయి, ఈ వనాన్ని ఏమంటారు? అదేమో అంగదేశం అన్నారు. ఇది ఇక్కడికి వస్తే ఏమిటంటే, ఏం లేదు నాయన, ఇది తాటకావనము. ఒకప్పుడు చాలా గొప్ప దేశం, ఇది చాలా గొప్ప దేశం. ఇంద్రుడు కూడా ఈ చాలా గొప్పగా అనుగ్రహించినటువంటి ప్రదేశం. కానీ ఇక్కడ సునందుడు అనేటువంటి ఒకనొక యక్షుడు ఉన్నాడు. యక్ష జాతి, దేవతలు రాక్షసులు ఎట్లా ఉన్నారో యక్ష కిన్నర కింపురుషులు ఉన్నారు కదా, అట్లాగే యక్ష జాతిలో పుట్టినటువంటి సునందుడు అనేటువంటి ఒకడు ఉన్నాడు. ఆ సునందుడు అనేటువంటి వాడి యొక్క భార్య తాటక. ఆమె కూడా యక్ష స్త్రీయే, యక్షిణే. కానీ అగస్త్యముని శాపం వల్ల ఆమె రాక్షసిగా మారింది. అంటే యక్ష జన్మ ఎత్తి అగస్త్య మహర్షి యొక్క శాపం వల్ల రాక్షసిగా మారిపోయింది ఆమె తాటక. ఈ తాటక సంచరించేటువంటి ఈ వనాన్ని ఈ తాటకావనము అంటారు. నాయన, చాతుర్వర్ణ్య హితార్థాయ, గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని తీసుకొచ్చిన పద్ధతి ఇది. దుష్ట శిక్షణ చేయాలి. వీరక్షత్రియ వంశంలో జన్మించిన మీరు దుష్ట శిక్షణ, ధర్మ సంస్థాపన చేయాలి. ఋషీశ్వరులందరూ కూడా నిర్మలంగా తపస్సు చేయడానికి ఈ రాక్షస అధమురాలైనటువంటి ఈ తాటక ఉందే, ఈ తాటక లోకంలో అందరినీ కూడా బాధిస్తోంది, ఋషీశ్వరులను బాధిస్తోంది, వాళ్ళ యొక్క తపస్సుని భంగం చేస్తోంది. కనుక స్త్రీ అనేటువంటి ఉద్దేశంలో స్త్రీ అని జాలి చూపించకుండా కరుణారస హృదయుడైన ఓ రామచంద్ర, సత్యధర్మ పరాక్రమాలు కలిగిన రామచంద్ర, స్త్రీ అనేటువంటి ఉద్దేశంలో లేకుండా ఈ తాటక అనేటువంటి రాక్షసుని సంహరించు అన్నారు. రామచంద్రమూర్తి కొంచెం వెనక ముందాడుతున్నారట. అసలు బలహీనలను చంపడమే తప్పనుకుంటారట రామచంద్రమూర్తి. అందుట్లో స్త్రీవధ, అందుట్లో ఆయన టెంకాయ కొట్టేది మొట్టమొదటే స్త్రీవధతో మొదలుపెట్టారు. ఇదేమిటో విచిత్రం అండి. రామచంద్రమూర్తి కూడా తన యొక్క దుష్ట శిక్షణ మొట్టమొదట తాటకావధతో మొదలుపెట్టారు. కృష్ణ పరమాత్మ కూడా మొట్టమొదట పూతన అనేటువంటి రాక్షసినే సంహరించారు. ఏమిటో విచిత్రం అనిపిస్తుంది ఇక్కడ. దీనికి ఎందుకు అనే దానికి చెప్పడానికి ఇక్కడ వాల్మీకి మహర్షి చెప్తున్నారు ప్రత్యక్షంగా. చాతుర్వర్ణ హితార్థాయ, క్షత్రియుడనేటువంటి వాడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనేటువంటి సమాజంలో ఉండేటువంటి 4 వర్ణాల వారిని రక్షించటానికి చాతుర్వర్ణ హితార్థాయ కర్తవ్యం రాజసూనున. రాజైన వాడు, వీరక్షత్రియ వంశంలో జన్మించిన వాడు సమాజ హితం కోసమే ప్రతి పని చేయాలట.
తాను ఏ పని చేసినా కూడా సమాజ హితాన్ని దృష్టిలో పెట్టుకోవాలట. కనుక సమాజ హితం కోసం లోకకంటకురాలైనటువంటి ఈ తాటకని సంహరించు. నృశంసస్య వా అనుశంస, ఇది తప్పు చేసిందా, మంచిదా, చెడ్డదా, ఆడదా, మొగ అనే ఆలోచన లేదు నాయన. ధర్మానికి లోపం కలిగి లోకకంటకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని శిక్షించవలసిన అవసరం క్షత్రియ లోకంలో ఉంది. కనుక క్షత్రియ క్షాత్రధర్మాన్ని నీకు నేర్పుతున్నా. పాతకం వా సదోషం వా కర్తవ్యం రాజసూనునా. ఇంతకుముందు చదువు నేర్పిన ఆయన వశిష్ఠుల వారండి, ఆయన బ్రహ్మర్షి, ఆయన జాలిగుండె గలవాడు. రామచంద్రమూర్తికి చదువు చెప్పినప్పుడు ఏం చెప్పాడు? అహింస పరమో ధర్మ, సత్యవ్రతం చేయాలి, అహింస ఉండాలి, కరుణ ఉండాలి, ఇవన్నీ చెప్పాడు. కానీ ఈయన క్షత్రియుడిగా పుట్టి బ్రహ్మర్షిగా మారినాడు విశ్వామిత్రుడు. కనుక ఈయనకి రెండు క్వాలిటీస్ తెలుసు. కనుక ఎప్పుడు ఎట్లా ఉండాలో అట్లా ఉండాలయ్యా. నువ్వు ఏదో బ్రహ్మర్షి దగ్గరే చదువు నేర్చుకున్నావు, వశిష్ఠుల వారి దగ్గరే, ధర్మరక్షణ అనేది మర్చిపోవద్దు. నువ్వు శాస్త్రం చదువుకున్నావు కానీ ధర్మం కూడా ఒకటి ఉంది లోకంలో. లోకానికి ఎవరైతే కంటకులు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే సంహరించవలసినటువంటి బాధ్యత నీకుందని చెప్పారన్నమాట. చాతుర్వర్ణ హితార్థాయ కర్తవ్యం రాజసూనున నృశంసంవ్యా అనుశంసస్య ప్రజారక్షణ కారణాత్ పాతకం వా సదోషం వా కర్తవ్యం రాజసూనున. రాజ్యభార క్షత్రియుడైనటువంటి వాడు రాజ్యాన్ని పరిపాలించాలి, ప్రజల్ని పరిపాలించాలి, ప్రజల్ని కన్నబిడ్డల్లాగా రక్షించాలి. కనుక ప్రజల్ని ఎవరైతే బాధిస్తున్నారో వాళ్ళని శిక్షించడంలో రాజు వెనకాడకూడదు. పాపం వచ్చినా సరే రాజు హింసని చేపట్టాలి. ఎందుకంటే లోకరక్షణ కోసం, ధర్మరక్షణ కోసం. అందరూ సుఖంగా ఉండాలంటే ఒకడిని, ఇప్పుడు సైన్యంలో ఉంటాడండి, వాడు శత్రువు ఎదురుగా వస్తే అమ్మో జీవహింస చాలా తప్పు అని చెప్పి శత్రువుని సంహరించకపోతే దుర్మార్గం అయిపోతుంది. అట్లాగే క్షత్రియుడైన వాడు రాజ్యభారాన్ని వహించేవాడు. నియుక్త ధర్మం ఒకటి ఉంది, రాజధర్మం ఒకటి ఉంది. కనుక రాజ్యభారాన్ని అనుసరించి ఆయన క్రూరమైనటువంటి పని అయినప్పటికీ కూడా దుర్మార్గులైన వాళ్ళని సంహరించాలి. అందుకనే రాజసూయాగం లాంటివి చేస్తారు. రాజులందరూ కూడా అశ్వమేధ యాగం ఇవన్నీ చేయడం దేనికంటే ఇటువంటి చిన్న చిన్న పాపాలు పోవడానికి అని అర్థం. అనేటప్పటికీ దశరథ మహారాజు చెప్పిన మాట అప్పుడు రామచంద్రమూర్తికి గుర్తొచ్చిందట. పంపిస్తూ ఏం చెప్పాడు? నీ గురువు గారు ఈ రోజు నుంచి ఏం చెప్తే అది మళ్ళీ తిరిగి అయోధ్యకు వచ్చే వరకు గురువు మాటే శాసనము, గురువే నీకు పరమదైవము, గురువే ప్రత్యక్ష దైవము, గురువు మాట వినమన్నట. ఎప్పుడైతే 1-2 సార్లు విశ్వామిత్ర మహర్షి సంహరించాలి నాయనా తాటకని సంహరించమంటే ఇంకొక మాట లేకుండా అటు తండ్రిని మాటని ఇటు గురువు మాటని రెండుని గుర్తుపెట్టుకొని తండ్రి మాట పాటించడానికి, గురువు యొక్క ఆజ్ఞ పాటించడానికి వెంటనే ఆ తాటకని సంహరించారట రామచంద్రమూర్తి. ఈ విధంగా తాటకావధ జరిగింది. ఆ తర్వాత ఇంకొక ఆశ్రమానికి వెళ్ళారట. ఇది ఏం ఆశ్రమం అంటే ఇదే మన ఆశ్రమం నాయన అన్నారు. ఇది సిద్ధాశ్రమము అన్నారు. సిద్ధాశ్రమం అంటే గతంలో దేవతల యొక్క కోరికలు తీర్చడానికి వామనుడు తపస్సు చేసిన ప్రదేశం. ఇక్కడే బలిచక్రవర్తి యజ్ఞం చేశాట. యజ్ఞం చెంది ఆ యజ్ఞం చేసి లోకంలో అందరికి చేత మెప్పు పొందాట. ఆ విశ్వజిత్ యాగం చేసినటువంటి బలిచక్రవర్తి యజ్ఞం చేసినటువంటి ప్రదేశమే సిద్ధాశ్రమము అన్నారు. ఇక్కడే వామనమూర్తి త్రివిక్రముల వారు తపస్సు చేశారు. చాలా గొప్పవాడు. దీన్ని సిద్ధాశ్రమం అంటారు. దేవతల యొక్క కార్యసిద్ధి జరిగింది కనుక ఇది సిద్ధాశ్రమం అన్నారు. నాయన ఇది సిద్ధాశ్రమం అని చెప్పారట. ఇక్కడే మనం తపస్సు చేయాలి నాయన, నేను యజ్ఞం చేయాల్సిన ప్రదేశం ఇదే, దుష్ట శిక్షణ చేయవలసిన పద్ధతి ఇక్కడే, మారీచులు సుబాహులు ఇక్కడే వస్తారు, నా యజ్ఞాన్ని నిలబెడతారు, ఆపేస్తారు. నిర్విఘ్నంగా యజ్ఞం కొనసాగాలంటే నువ్వు నిలబడాలి. ఈ యజ్ఞం ఎక్కువ రోజులు లేదు నాయన, 6 రోజులు అని చెప్పారట. ఎందుకు చెప్పారు ఇక్కడ మళ్ళీ రెండవసారి ఎందుకు చెప్పారంటే యజ్ఞానికి సంకల్పం చేసి కూర్చొని తోరం కట్టుకొని ఎప్పుడైతే కూర్చున్నారో అప్పటి నుంచి యజ్ఞం పూర్తయ్యే వరకు ఆ యజమాని మౌనంగా ఉండాలట. కనుక మళ్ళీ ఏది చెప్పాలి అనేది కష్టం కనుక వెంటనే విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులకు చెప్పారట. నాయన ఇక్కడి నుంచి 6 రోజులు యజ్ఞం జరుగుతుంది, యజ్ఞాన్ని నువ్వు రక్షించాలి, రాత్రింబగళ్ళు అహోరాత్రాలు రక్షించాలన్నారట. అప్పుడు వెంటనే రామచంద్రమూర్తి అడిగారట, మేము మారీచ సుబాహుల్ని సంవరించి దుష్ట శిక్షణ చేసి యజ్ఞాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి వచ్చాం కనుక ఆ మారీచ సుబాహులు ఎక్కడున్నారో చెప్పండి, వాళ్ళని లేపేస్తామని రామచంద్రమూర్తి అన్నట్ట. విశ్వామిత్ర మహర్షి ఆనందపడి, నాయన ఎప్పుడైతే యజ్ఞం ప్రారంభం అవుతుందో అప్పుడు కానీ వాళ్ళు కనబడరు, వాళ్ళు మాయావులు అన్నారట. సరే అప్పుడు విశ్వామిత్ర మహర్షి యాగశాలలో యజ్ఞాన్ని ప్రారంభించి సంకల్పం ప్రారంభించారట. ఆ విశ్వామిత్ర మహర్షి శిష్యులు చెప్పారట, ఏమని? గురువుగారు మౌనంగా ఉంటారు, గురువుగారిని కలవద్దు, ఏమన్నా కావాలంటే మమ్మల్ని అడగండి అని. ఇట్లా యజ్ఞం ప్రారంభమైందట. అహోరాత్రాలు రాత్రింబగళ్ళు ధనుర్బాణాలు పట్టుకొని రామలక్ష్మణులు ఇద్దరు కూడా మహావీరుల్లాగా అక్కడ కాపలా కాస్తున్నారట. ఇట్లా ఉంటూ ఉండగా విశ్వామిత్ర మహర్షి గతంలో చెప్పినట్టే ఆ మారీచ సుబాహులు ఆ యజ్ఞవేదికల మీదకి మాంసాన్ని రక్తాన్ని కుండలతో కుమ్మరించడానికి వచ్చారట.
వెంటనే బాణాలతో వాటిని నిరోధింపజేశారట. వెంటనే ఆ బాణం తీసుకొని రామచంద్రమూర్తి సుబాహుణ్ణి కొట్టాట. సుబాహుణ్ణి కొట్టేటప్పటికి వాడి గుండె పగిలి చచ్చిపోయాట. ఆ మారీచుడిని కొట్టడానికి ప్రయత్నం చేసి ఒకటి అనుకున్నట్ట, వీడితో ఫ్యూచర్లో చాలా పని ఉంది, ఇప్పుడు ప్రస్తుతం వీడిని చంపడం వాయిదా వేద్దామనుకొని లోకక్షేమం ఇప్పుడే కాదు, వీడిని చంపాల్సిన అవసరం లేదు, సుబాహుణ్ణి చంపి మారీచుడిని మాత్రం బాణం వేసి కొడితే 100 యోజనాల దూరం, అంటే 800 మైళ్ళు, యోజనం అంటే 8 మైళ్ళు, 100 యోజనాల దూరంలో సముద్రం దగ్గర పడిపోయాట. సముద్రం ఒడ్డున పడ్డాట మారీచుడు. ఇట్లా మారీచ సుబాహులు ఇద్దరూ కూడా వెళ్ళిపోగా యజ్ఞం నిర్విఘ్నంగా పూర్తయిందట. ఆ యజ్ఞం పూర్తయ్యేటప్పటికీ విశ్వామిత్ర మహర్షి వచ్చి ఆనందంతో కౌగిలించుకున్నారట విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తిని. ఇది ఆయన పొందాలనుకున్న అనుభూతి. రామచంద్రమూర్తిని స్పృశించాలి, ముట్టుకోవాలి, ఆలింగనం చేసుకోవాలని ఆనందపడ్డట. నాయన, నా యజ్ఞాన్ని పూర్తి చేశావురా, లోకకంటకులైనటువంటి మారీచ సుబాహుల్ని సంభరించావు అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరారట. కుశాంబు దేశానికి తీసుకెళ్లారట. ఆ దేశం చూపించారట. ఆ తర్వాత కుశనాభుడు అనేటువంటి ప్రదేశానికి తీసుకెళ్లారు, ఆయన దేశం. తర్వాత అధూర్తరజురుడు అనేటువంటి వారి దేశానికి తీసుకెళ్లారట. ఆ తర్వాత వసు అనేటువంటి వారి ప్రాంతానికి కూడా తీసుకెళ్ళారు. ఇట్లా అనేక ప్రాంతాలు తీసుకెళ్తూ రామచంద్రమూర్తి ముందుకు తీసుకెళ్తుంటే ఇంతట్లో ఆ విశ్వామిత్ర మహర్షి యొక్క శిష్యులు వచ్చారట. అయ్యా, జనక మహారాజు ఏదో యజ్ఞం చేస్తున్నట్ట, ఆ యజ్ఞానికి మిమ్మల్ని రమ్మని ఆహ్వాన పత్రిక పంపించారని చూపించారట. ఆహ్వాన పత్రిక పట్టుకొని వెంటనే చెప్పారట, రామచంద్ర, మనం మిథిలా నగరానికి వెళ్ళాలి, అక్కడ జనక మహారాజు ఏదో యజ్ఞం చేస్తున్నాడు, ఆ యజ్ఞానికి వెళదామన్నారట. సరే, అక్కడి నుంచి బయలుదేరి ప్రయాణం చేస్తూ వెళుతున్నారట. ఆ వెళుతుంటే మధ్యలో ఒక ఆశ్రమం, పాడుబడ్డ ఆశ్రమం కనపడిందట. అది నిర్మానుష్యంగా ఉందట. ఒకప్పుడు చాలా అనంతమైనటువంటి వైభవంతో అనంతంగా విలసితమైనటువంటి, ఎంతో గొప్పగా పూజలు అందుకొని తపస్సు బాగా చేసినటువంటి ఒక పవిత్రమైనటువంటి ప్రదేశం కనపడిందట. రామచంద్రమూర్తి మహామేధావి, సూక్ష్మగ్రాహి, బాగా తొందరగా తెలుసుకోగలిగినటువంటి వాడు కనుక విశ్వామిత్ర మహర్షిని, గురువుగారు, ఇది ఏమిటో ఒకప్పుడు చాలా బాగా బతికి చెడ్డట్టుగా ఉంది ఈ ఆశ్రమం చరిత్ర ఏమిటో చెప్పమంటే, అప్పుడు విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులు ఇద్దరికి చెప్తున్నారు, నాయన, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఈ ఆశ్రమం దగ్గర మనం ఒక రాత్రి గడపాలి అని చెప్పారట. ఏమీ లేదు, బ్రహ్మగారు ఒకానొక సందర్భంలో తన మనస్సంకల్పం చేత లోకంలో ఇంతవరకు ఎప్పుడూ సృష్టించబడినటువంటి ఒక అపురూపమైనటువంటి స్త్రీమూర్తిని సృష్టించారట. ఆమెనే అహల్య అన్నారు. అహల్య అంటే ఇంకొక పోలిక లేనటువంటిది, అంటే ఈ సౌందర్య విషయంలో ఈ అందానికి ఈక్వల్ టు ఇంకో అందం లేదట. అటువంటి ఒక స్త్రీ రూపాన్ని సృష్టించారట మనస్సంకల్పం చేత. సృష్టించారట. కానీ మళ్ళీ వెంటనే ఆ యవ్వనం వచ్చిందట ఆ అమ్మాయికి. వచ్చేటప్పటికి ఇంత అపురూపమైనటువంటి సౌందర్యరాశిని ఎట్లా కాపాడాలి, నేనేమో తపస్సు చేసుకుంటూ కూర్చుంటా, ఈ పిల్లని కాపాడగలిగేవాడు ఎవడున్నాడా అని ఆలోచిస్తే అక్కడ గౌతమ మహర్షి కనబడ్డాట. గౌతమ మహర్షి ఆశ్రమంలో కూర్చొని ఆయన తపస్సు చేసుకుంటున్నట్ట, కఠినమైనటువంటి బ్రహ్మచర్యం చేస్తున్నట్ట. తస్మై ప్రభో దదాకన్యం అహల్యాం లోకసుందరీం. వాల్మీకి రామాయణంలో స్పష్టంగా ఆమె యొక్క జన్మవృత్తాంతం చెప్పలేదు, కానీ ఆధ్యాత్మ రామాయణంలో వివరించారు ఈ మాట. తస్మై బ్రహ్మాదదౌ కన్యాం అహల్యాం లోకసుందరీం బ్రహ్మచర్యేణ సంతుష్ట శుశ్రూషణ పరాయణ. కఠినమైనటువంటి బ్రహ్మచర్యం చేసి ఇంద్రియ జయం పొందగలిగిన వాడు ఎవడైనా ఉంటే ఆయన దగ్గర నీవు ఉంచుదామని చెప్పి, సేవ కోసం ఉంచాలని చెప్పి గౌతమ మహర్షిని చూశాట బ్రహ్మగారు. ఇంత గొప్ప బ్రహ్మచారిని ఇంతవరకు నేను చూడలేదు, ఇంద్రియ జయం బాగా ఉంది దీనికి అని చెప్పి వెంటనే ఆ అహల్యాదేవిని గౌతమ మహర్షి ఆశ్రమంలో ఆ గౌతముడికి సేవ చేయడానికి ఉంచాట. చాలా సంవత్సరాలు అహల్యాదేవి గౌతముడికి సేవ చేసిందట. ఆ సేవ చేసిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత బ్రహ్మగారు వచ్చి, ఇంత ఉత్తముడైనటువంటి కఠినమైనటువంటి బ్రహ్మచర్యం చేసి ఇంద్రియ జయం కలిగినటువంటి వాడికి తన యొక్క మానసపుత్రికనిచ్చి వివాహం చేస్తే సుఖపడుతుంది, పతివ్రతా శిరోమణి అవుతుందని ఆ మహాత్ముడైనటువంటి గౌతమ మహర్షికి ఇచ్చి వివాహం చేశారట. ఆయన నువ్వు గమనించి చెప్పినటువంటి దీర్ఘదర్శిగా దూరదృష్టితో నువ్వు చూసి ఆలోచించి చెప్పినటువంటి ఈ ఆశ్రమము గౌతమాశ్రమము. ఇక్కడ అహల్యా గౌతములు చాలా దీర్ఘ సంవత్సరాలు, అనంతమైనటువంటి సంవత్సరాలు ఇక్కడ గడిపారయ్యా, చాలా గొప్పగా ఉన్నారు. అయితే ఒకానొక సందర్భంలో ఈ గౌతమ మహర్షి యొక్క తపస్సుని క్షయం చేయాలనుకున్నట్ట ఇంద్రుడికి లోకంలో కోరిక ఉంటుందిట. ఎవరైనా బాగా తపశ్శక్తిని బాగా సంపాదించి పవర్స్ని బాగా జనరేట్ చేసుకుంటే ఆ తపస్సు వల్ల తనకు ప్రమాదం ఏర్పడుతుందని వెంటనే ఏం చేస్తాట, ఇంద్రుడి ఆ తపస్సుకు భంగం చేసి ఏదో అప్సరశల్ని పంపడం ఏదో చేస్తాట. ఈ గౌతముడి విషయంలో ఎవరిని పంపించినా లాభం లేదని ఆయనే వచ్చాట. వచ్చి ఏం చేశాడు, ఈయన తపస్సు భంగం చేయగలిగితే
మళ్ళీ కొన్నాళ్ల పాటు ఈయన స్వర్గానికి రాకుండా ఇక్కడే ముక్కు పూసుకొని తపస్సు చేస్తుంటాడు. ఈ తపస్సుని నడిపించాలనే ఉద్దేశంతో తపస్సు భంగం కావాలి, తపస్సు క్షయం కావాలంటే ఏం చేయాలి? మనసు వికరం కావాలి. మనం చిరాకు పడితే అవతల వాళ్ళలో పాపం వస్తుంది కదా, కనుక పుణ్యాన్ని పక్కకు పోయాలని మునివేషంలో వచ్చాట. గౌతమ మహర్షి స్నానానికి వెళితే ఆ స్నానం చేయడానికి వెళ్ళిన గౌతమ మహర్షి వేషంలో మోసకారిగా వచ్చాట. గౌతమ మహర్షి రూపంలో ఇంద్రుడు వచ్చి ఆ గౌతమ మహర్షి యొక్క తపస్సుని భంగం చేశాడన్నారు. ఇక్కడే మళ్ళీ ఇందాక చెప్పిన మాటనే గుర్తు చేస్తున్నాను. బ్రహ్మచర్యాశ్రమంలో ఉండేటువంటి రామలక్ష్మణులకి బ్రహ్మచర్య వ్రతంలో ఉండేటువంటి తీవ్రమైనటువంటి తీక్ష్ణమైనటువంటి స్థితి ఏమిటో చెప్తున్నారు. అంటే కఠినంగా ఉండాలి, మనసు చంచలం కాకూడదు. ఇక్కడ ఇంద్రుడు అహల్య ఏ విధంగా మనసు చంచలమయ్యారో ఆ విధంగా చంచల స్వభావం ఉండడం వల్ల మనిషి కష్టపడవలసి వస్తుందని చెప్పడానికి ఈ అహల్యాశాప విమోచన గాథ సృష్టించారు వాల్మీకి మహర్షి. అంటే బ్రహ్మచారిగా ఉన్నవాడు ఇంద్రియ జయాన్ని ఎట్లా పొందాలో, ఇంద్రియ పటుత్వాన్ని ఎట్లా కలిగి ఉండాలో దాన్ని చెప్పడానికే ఈ కథను తీసుకొచ్చారు. బ్రహ్మచర్యాశ్రమం చివరి దశలో ఉన్నాడు రామచంద్రమూర్తి. గృహస్థుగా మారేవాడికి ఇంత కఠినంగా ఏర్పాటు చేయాలి. మన ఇళ్లల్లో కూడా పిల్లలకి పెళ్లి కాని పిల్లలకి బ్రహ్మచారులు ఇంట్లో ఉంటే వాళ్ళకి భోగాల మీద అలవాటు చేయకూడదట. వాళ్ళని చాలా కఠినంగా జీవితం గడిపేటట్టు అలవాటు చేయాలి. బాగా కష్టపడ్డ ఎవడైతే నేర్చుకుంటాడో, చిన్నప్పుడు బాగా కష్టపడ్డవాడు తర్వాత అనంతమైనటువంటి భోగాలు అనుభవిస్తాడు. చిన్నప్పుడే సుఖం అనుభవించిన వాడు తర్వాత ఏ చిన్న కష్టం వచ్చినా తాడేసుకొని ఊరేసుకుంటాడు, చస్తాడు. పరీక్షల్లో ఒక మార్కు తగ్గితే చచ్చాడని, ఎవరన్నా తిరస్కరిస్తే చచ్చారని, మేడ నుంచి దూకారని మనం కథలు వింటున్నామే. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే పిల్లలకి మనం సరిగ్గా పెంచకపోతే, గురువుల చేతిలో పిల్లల్ని అప్పచెప్తే గురువులు సరైనటువంటి శిక్షణలు ఇస్తారు. అంతేగాని గురువుని చంపమని, గురువుని కొట్టమని, వేరే దేశాల్లో అయితే పిస్టన్లు కూడా ఇస్తున్నారు, తుపాకుల్లో కూడా ఇస్తే టీచర్ మీద కోపం వస్తే కాల్ చేస్తున్నారు. ఇక్కడ గురు శుశ్రూష ద్వారా ధర్మాన్ని నేర్చుకోవాలని చెప్తున్నారు విశ్వామిత్ర మహర్షి. కనుక బ్రహ్మచర్యాశ్రమంలో మనిషి ఎంత నియమబద్ధంగా ఉండాలో అహల్య గౌతముల యొక్క కథ ద్వారా రామచంద్రమూర్తికి విశ్వామిత్ర మహర్షి కలిసి చెప్పి, ఆయన ఇక్కడ ఇంద్రుడు శాపం పొందాడు గౌతమ మహర్షి చేత. అదేవిధంగా గౌతమ మహర్షి తన యొక్క భార్య అయినటువంటి ఆ అహల్యాదేవిని కూడా శపించారు. ఏం శపించారని చెప్తున్నారు. ఇహవర్ష సహస్రాన్ని బహూనిత్వం నివత్స్యసి వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మశాయిని అదృశ్య సర్వభూతానాం ఆశ్రమేస్మిన్ అవస్థిత యదాత్వే తద్ వనం ఘోరం రామో దశరథాత్మజ ఆగమిష్యతి తద్దుర్ధర్షం తదా పూత భవిష్యతి. మనసు చంచలమై వచ్చినవాడు దేవలోక అధిపతి అయినటువంటి ఇంద్రుడు అనేటువంటి ఒక చిన్న మనసు, ఒక్క నిమిషం పాటు మనసు చంచలమైందట అహల్యాదేవికి. ఎవరు? దేవలోకాధిపతి అయినటువంటి ఇంద్రుడే అమరావతి పట్టణం నుంచి వచ్చాడని ఆ వచ్చిన గౌతమ రూపంలో వచ్చిన ఇంద్రుడిని గమనించిందట అహల్యాదేవి. మనసు చంచలమైంది కనుక వెంటనే గౌతమ మహర్షి శపించారట. ఇక్కడ ఎక్కువగా లోతుగా ఆలోచించవలసిన అవసరం లేదు. ఇక్కడ ప్రధాన ధర్మం ఏంటంటే గౌతమ మహర్షి యొక్క తపస్సుని భంగం చేయడానికి, అతని యొక్క తపస్సుని క్షయం చేయడానికి ఇంద్రుడు పన్నిన పన్నాగం. కనుక సాధారణంగా ఎప్పుడైనా ఏదైనా గొడవలు జరుగుతున్నప్పుడు లాఠీ చార్జ్ చేస్తే ఎవరు తప్పు చేసినవాడు తప్పు చేయని వాడు కూడా దెబ్బలు తింటాడు. బాగా చెప్పాలంటే తప్పు చేసిన వాడికంటే తప్పు చేయని వాడు రోడ్డు మీద పోయేవాడు దెబ్బలు తింటాడు. అట్లాగే అహల్యాదేవిని శపించడంలో ప్రధానంగా గౌతమ మహర్షి ఎందుకు శపించాడు? ఇంద్రుడిని మొట్టమొదటి శపించాడు. ఇంద్రుడు శపించేటప్పటికీ అతనికి చాలా ఘోరమైన శాపం పెట్టాడు. లోపలికి వెళ్ళి ఆశ్రమంలోకి వెళ్ళి దీనంగా కూర్చొని పశ్చాత్తాప చిత్రాలై తపిస్తున్నటువంటి అహల్యాదేవిని చూసి వెంటనే కోపంతో వెంటనే శపించాడు. అందుకనే ఎప్పుడైనా ఎవరన్నా బాగా కోపంగా ఉన్నప్పుడు ఎదురుగా వెళ్ళకూడదు. ఇద్దరు కొట్టుకుంటే మధ్యలో వెళ్తే ఆ కొట్టుకునేవాడు వదిలిపెట్టి మూడో వాడిని కొడతారు, సతి చెప్పడానికి వస్తారు. ఇక్కడ అహల్యాదేవి మీద కోపం చల్లారకుండా లోపలికి వెళ్ళినటువంటి గౌతమ మహర్షి ఆ అహల్యాదేవిని శపించాడు. ఏమని? ఇహవర్ష సహస్రాన్ని. మనసు ఎప్పుడైతే చంచలమైందో ఆ చంచలమైన మనసుతో ఇదే ఆశ్రమంలో పడుండు. ఇహవర్ష సహస్రాన్ని, అనేక వేల సంవత్సరాలు ఇక్కడే ఉండు. బహూనిత్వం నివస్యసి, అనేక వేల సంవత్సరాలు ఇక్కడే నువ్వు తపిస్తూ తపిస్తూ ప్రాయశ్చిత్తంతో నువ్వు జీవించు. ఎట్లా జీవించాలి? వాయుభక్షా నిరాహార. ప్రాయశ్చిత్త కర్మల్లో వాయుభక్షణం చెయ్యి, ఆహారము గాలి తీసుకో, నిరాహారిగా ఉండు. తప్యంతి భస్మశాయిని, ఈ దుమ్ము కొట్టుకుంటూ ఎవరికి లోకంలో కనబడకుండా, అదృశ్య సర్వభూతానాం, ఏ చరాచర సృష్టిలో ఏ జీవికి కూడా కనబడకుండా అదృశ్యంగా. కనుక రాయిగా ఉండమని ఏం చెప్పలేదు ఇక్కడ. వాల్మీకి మహర్షి చెప్పిన రామాయణంలో నువ్వు రాయి అయిపో అని శపించాడు అంటారు. రాయి అవ్వమని చెప్పించరా. నువ్వు తపిస్తూ ఉండు,
నిరాహారిగా ఉండు. అదృశ్య సర్వభూతానం, రూపం లేకుండా అదృశ్య రూపంలో. ఆమె మహాత్మురాలు కదండి, బ్రహ్మ యొక్క మానసపుత్రురాలు, అందుట్లో ఆమె మహాపతివ్రత కనుక ఆమెను అంతకంటే పెద్దగా శపించలేడు. అదృశ్య సర్వభూతానాం ఆశ్రమేస్మిన్ భవస్థితి. ఇక్కడ ఈ ఆశ్రమంలో అదృశ్య రూపంలో ఉండు అన్నారు. అంటే ఆమె అదృశ్య రూపం లేకుండా ఉంది, అదృశ్యము, ఎవరికీ కనపడకుండా, ఎవరూ గుర్తుపట్టకుండా, ఒంటి నిండా దుమ్ము కట్టుకొని వాయుభక్షణ చేస్తూ నిరాహారంగా 1000 సంవత్సరాలు తపిస్తూ ఉండు, పశ్చాత్తాప చిత్రాలవి ఉండు. యథాత్మ్యం దర్శనం ఘోరం, ఇదే రూపంలో నిన్ను ఎవడూ గుర్తుపట్టనేటువంటి పరిస్థితిలో నువ్వు అదృశ్య రూపంలో ఉంటే, రామో దశరథాత్మజ, దశరథుడు యొక్క కుమారుడు ఆత్మజుడైనటువంటి రామచంద్రమూర్తి ఇక్కడికి వస్తారు. ఆగమిష్యతి దుర్ధర్ష తదా పూత భవిష్యతి. పరమధర్మాత్ముడైనటువంటి కఠినమైనటువంటి బ్రహ్మచర్య ధర్మాన్ని ఆచరించినటువంటి రామచంద్రమూర్తి, మర్యాదా పురుషోత్తముడైన రామచంద్రమూర్తి దశరథనందనుడు ఇక్కడికి వచ్చి నిన్ను ఉద్ధరిస్తాడు. అప్పుడు నీ యొక్క పూతా భవిష్యతి, నీ యొక్క పాపం పోతుంది, నువ్వు పవిత్రురాలు అవుతావు, నువ్వు పరమ పవిత్రురాలు అవుతావు అని చెప్పారట. చెప్పి నాయన ఈ విధంగా ఆమె శాపదగ్ధ అయింది, శాపము చేత దహించబడింది అన్నారు. దీనికే పద్మపురాణం ఒక మాట చెప్పింది, శాపదగ్ధ పురాభూత్వ రామ శక్రపర అపరాధత. దుర్మార్గుడైనటువంటి ఇంద్రుడు చేసినటువంటి ఒకానొక పొరపాటు వల్ల అమాయకురాలైనటువంటి ఆ అహల్యాదేవికి ఈ రకంగా శాపం వచ్చింది, ఆ శాపాన్ని ఆమె అనుభవిస్తోంది. తదంఘ్రిస్పర్శనాత్, నీ యొక్క పాదస్పర్శ వల్ల, ఇక్కడ పాదస్పర్శ అంటే రాయికి కాలు తగిలిందని కాదు, ఈయన యొక్క చరణ స్పర్శ ఆశ్రమంలో కాలు పెట్టడం వల్ల అని అర్థం. అయ్యా మీరు మా ఇంట్లో కాలు పెట్టడం వల్ల సర్వతీర్థాలు మా ఇంటికి వచ్చినాయి అంటారే, అట్లా తదంఘ్రిస్పర్శనాత్, నీ యొక్క పాదస్పర్శ వల్ల ఈ ఆశ్రమంలో నువ్వు కాలు మోపడం వల్ల తచ్చాపం పాపం, ఆమె యొక్క శాపము, గౌతముడిచ్చినటువంటి శాపం అహల్యాదేవికి వెళ్ళిపోతుంది. తస్మాదితంతే పాదాబ్జ స్పర్శాత్ శుద్ధ భవతు ప్రభో. కనుక నీ పాదస్పర్శ కనుక ఈ ఆశ్రమంలో కలిగినట్లయితే నీ పాదరేవు స్పర్శ వల్ల అహల్యాదేవి పవిత్రురాలవుతుంది, ఆమెను అనుగ్రహించవలసింది అన్నారు. ఇక్కడ నేరుగా వాల్మీకి చెప్పకపోయినప్పటికీ కూడా అధ్యాత్మరామాయణంలో, పద్మపురాణంలో, ఇతర పురాణాల్లో మనకి ఈమె శిలగా ఉన్నదని కూడా కొన్ని చోట్ల ఉంది, కానీ వాల్మీకి ఎక్కడా చెప్పలేదు. ఈ విశ్వామిత్ర మహర్షి అహల్య యొక్క వృత్తాంతం అంతా చెప్పి ఆమెను ఉద్ధరించవలసింది మహాత్మా అని చెప్పేటప్పటికీ రామచంద్రమూర్తి లోపల అడుగుపెట్టారట. లోపల అడుగుపెట్టేటప్పటికీ దివ్యమైనటువంటి మంగళ రూపంతో ఆ అతి సౌందర్య వైద్య అయినటువంటి ఆ అహల్యాదేవి బయటకు వచ్చిందట. ఎక్కడో హిమాలయాల్లో ఈ శాపం పెట్టేసి గౌతమ మహర్షి మళ్ళీ శాపాన్ని తపస్సు చేసుకోవడానికి హిమాలయాలకు వెళ్ళాడు. పరింగిత జ్ఞానం ఆయనకి బాగా ఉంది కదా, ఆయన వెంటనే రామచంద్రమూర్తి వచ్చాడు, నా భార్యని ఉద్ధరించాడు, శాప విమోచనం కలిగిందని ఆయన వచ్చేసాట. వచ్చేసి అహల్యా గౌతములు ఇద్దరు కూడా దంపతులు కూర్చొని రామచంద్రమూర్తికి నమస్కరించారట, పాదపూజ చేశారట. ఇక్కడే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అహల్య విషయంలో చెడు భావం కలగకూడదు. ఎందుకంటే ఆ ఎదురుగా వచ్చి స్త్రీ రూపాన్ని ధరించి వచ్చి రూపంలో బయటకు వచ్చేటప్పటికి అహల్యాదేవికి పాద నమస్కారం చేశారట రామచంద్రమూర్తి. మరి అక్కడ అహల్య తప్పు చేసి ఉంటే ఆ పాద నమస్కారం చేయడు కదండి, నమస్కరించాట, వినయపూర్వకంగా రామచంద్రమూర్తి నమస్కరించాట. కనుక పశ్చాత్తాపతృప్తురాలైనటువంటి ఆ పరమ పతివ్రతా శిరోమైనటువంటి అహల్యకి నమస్కరిస్తే గౌతములు కూడా వచ్చారట. వచ్చి వెంటనే ఆ గౌతముల వారు కూడా దంపతి సహితంగా రామచంద్రమూర్తికి అర్చన చేశారట. అక్కడ అనుగ్రహించబడి ఆ తర్వాత ముందుకెళ్ళారట. ముందుకు వెళ్ళిన తర్వాత కొంచెం దూరం వెళ్ళేటప్పటికి మిథిలా నగరం వచ్చిందట. జనక మహారాజు పరిపాలిస్తున్నటువంటి మిథిలా నగరం. ఆ మిథిలా నగరం యొక్క పొలిమేర వచ్చిందట. సాధారణంగా పెద్దవాళ్ళు వెళితే ధూళి దర్శనానికి వెళ్ళాలి మనమే. జగద్గురువులు వచ్చినప్పుడు కూడా నేరుగా లోపలికి రారు, ఊరు చివర ఉంటే ఈ పౌరజానపదం అంతా వెళ్ళి ఆహ్వానం చేసి తీసుకొస్తారు. అట్లా ఆ శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణస్వామితో సహా విశ్వామిత్ర మహర్షి వెంట వస్తుంటే ఆ జనక మహారాజు ఒక యజ్ఞం చేస్తున్నట్ట. 12 రోజుల పాటు ఇంకా మిగిలి ఉందట ఆ యజ్ఞం. ఆయన ఎప్పుడూ యజ్ఞాలు చేయడం అలవాటు జనక మహారాజు. ఎవరో వచ్చి చెప్పారట విశ్వామిత్ర మహర్షి వచ్చారని. వెంటనే పరుగున వచ్చారట. శతానందుల వారిని పురోహితుడితో సహా రావాలట. ఎప్పుడైనా ఎవరన్నా పెద్దవాళ్ళు వస్తే పురోహితుడికి కబురు చేసి అయ్యా పెద్దవాళ్ళు వచ్చారు రమ్మంటే పురోహితుడితో సహా సంకల్పం చెప్పుతుంటే వారికి పాదపూజ చేయాలట. అట్లా పురోహితుడు అయినటువంటి శతానందుల వారు. ఈ శతానందుల వారు ఎవరంటే అహల్యానందనుడు. అహల్యాదేవికి గౌతమ మహర్షికి పుట్టినటువంటి కుమారుడే శతానందుల వారు. ఇంకో గొప్పతనం చూడండి, ఇంత పతివ్రతా శిరోమణి యొక్క కుమారుడే రామచంద్రమూర్తి యొక్క కళ్యాణం, సీతా కళ్యాణం జరిపించినటువంటి పురోహితుడు ఎవరు? శతానందుల వారు. అంత ధర్మాత్ముడు ఆయన.
శతానందుల వారిని వెంట పెట్టుకొని జనక మహారాజు వచ్చారట. వచ్చి మహాత్మా మీ యొక్క రాక గొప్పది అని అనంతంగా విశ్వామిత్ర మహర్షి యొక్క ఆదరణ చేసి పాదపూజ చేసి స్వాగత సత్కారాలు చేసి 12 రోజులు ఇంకా మిగిలిద్ది, నేను ఒక యజ్ఞం చేస్తున్నాను అని చెప్పారట. చెప్పిన తర్వాత పక్కనే ఉండేటువంటి ఇద్దరు దివ్యమైనటువంటి రూపలావణ్య సంపద కలిగినటువంటి ఇద్దరు యువకులు చూశారట. జనక మహారాజు చూసి అయ్యా ఎవరిద్దరు, వీరిద్దరు ఎవరు తెలుసుకోవచ్చా అంటే, నువ్వు అడగడమే కావాలి నాకు అనుకున్నట్ట విశ్వామిత్ర మహర్షి. నేను తెచ్చిందే ప్రత్యేకమైన ఉద్దేశంతో నీ మనసు పడింది కదా అనుకున్నారట. అయ్యా ఏం లేదు, వీళ్ళు ఇక్ష్వాకు వంశాన్ని పరిపాలిస్తున్నటువంటి సూర్యవంశ సంజాతుడైనటువంటి దశరథ మహారాజు యొక్క 4 కుమారులో 2, ఇగో ఈ పెద్ద ఆయన రామచంద్రుడు, ఆ పక్కనున్న ఆయన లక్ష్మణస్వామి, వీళ్ళిద్దరూ నా యజ్ఞ సంరక్షణ కోసం సిద్ధాశ్రమానికి వచ్చారు. మధ్యలో తాటకా సంహారం చేశారు, మారీచ సుబాహులు సంహరించారు. నేను చేసినటువంటి 6 రోజులు చేసిన యజ్ఞాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేశారయ్యా. చాలా గొప్పవాళ్ళు వీళ్ళిద్దరూ. నీ దగ్గర ఏదో శివధనుస్సు ఉందట, అది చూడ్డానికి పిల్లలు కదా, క్షత్రియ వంశం వాళ్ళు కదా, క్షత్రియుడికి ఆయుధం అంటే ఇష్టం, బ్రాహ్మడికి భోజనం అంటే ఎట్లా ఇష్టమో క్షత్రియుడికి ఆయుధం అంటే ఇష్టం. కనుక వెంటనే ఈ వీరక్షత్రియ వంశంలో జన్మించినటువంటి ఈ ఇద్దరూ కూడా నీ దగ్గర ఏదో శివధనుస్సు అని చాలా బలంగా గొప్పగా ఉందిట, ఎవరెవరో దాన్ని చూసిపోయి ఏం చేయలేకుండా నీరుగారు వెళ్ళిపోతున్నారట, ఒక్కసారి చూద్దామని వచ్చారయ్యా అన్నారట. అప్పటికి ఆయన ఏమీ మాట్లాడలేదు, ఎందుకంటే 12 రోజుల యజ్ఞం ఉంది కదా. అపితే మునిశార్దూల మమమాత యశస్విని దర్శిత రాజపుత్రాయ తపో దీర్ఘాముపాగత. ఈ మాట మాట్లాడుతుంటే వెంటనే శతానందుల వారు కలగజేసుకున్నారట. అక్కడే ఉండేటువంటి జనక మహారాజు పక్కన ఉండేటువంటి కులపురోహితుడైనటువంటి అహల్యా గౌతముల యొక్క కుమారుడైనటువంటి ఆ శతానందుల వారు కలగజేసుకొని విశ్వామిత్రుల వారిని పక్కకి పిలిచారట. అయ్యా నమస్కారం గురువుగారు, మా అమ్మ సంగతి రామచంద్రమూర్తికి చెప్పావా, అహల్యాదేవి గురించి ఏమన్నా చెప్పావా, ఏమన్నా ఆయన ఏమన్నారు అన్నారట. అనేటప్పటికీ దర్శిత రాజపుత్రాయ, నాయన ఏమీ బాధపడద్దు, నీ యొక్క తల్లిని రామలక్ష్మణులు ఇద్దరు చూశారు, ఆమెను ఉద్ధరించారు, ఆమెను అనుగ్రహించారు. అంతేకాదయ్యా మీ తల్లి తండ్రి ఇద్దరూ కలిసి పూజించారయ్యా, అతిథి మర్యాద కూడా చేశారు ఈయనకి. కనుక మమ్మమాత మహాతేజ దేవేన దేవరాజు అయినటువంటి ఇంద్రుడు చేసిన మోసాన్ని చెప్పారా అన్నట్ట. తల్లి తప్పు చేసి అనలేదండి, ఇది గొప్పతనం గుర్తుపెట్టుకోవాలి. మాట్లాడేటప్పుడు పెద్దవాళ్ళ విషయంలో తల్లిదండ్రులు వాళ్ళకేం తెలుసండి, వాళ్ళ మొహం ఏమీ తెలియదు, నేనున్నాను కదా అంటారు. ఇక్కడ తల్లి గురించి చెప్పేటప్పుడు ఏం చెప్పాడు, మమ మాతుర్ మహాతేజ దేవేన దురపస్థిత, దేవేంద్రుడే దేవలోకానికి పోయినటువంటి దేవేంద్రుడు చేసిన దుర్మార్గమైన ప్రవర్తన వల్ల మా తల్లికి శాపం వచ్చింది, ఆ విషయాన్ని చెప్పారా అన్నారు. అంటే మా తల్లి మోసపోయింది, ఆ విషయాన్ని చెప్పారా అని అడిగారు. నాతిక్రాంతముని శ్రేష్ఠ యత్ కర్తవ్యం కృతమయ సంగత మునినా పత్ని భార్గవేణ. నాయన నువ్వు బాధపడవలసింది ఏమీ లేదురా, రామచంద్రమూర్తికి మొత్తం చెప్పవలసిన విషయాలన్నీ చెప్పాను, ఆయన చేయవలసిన పనులు కూడా చేశారు. భార్గవుడి యొక్క అంటే విశ్వామిత్ర పరశురాముడి యొక్క తల్లి ఏ విధంగా రేణుకాదేవిని చేరిందో ఆ విధంగానే నీ తల్లి ఆ గౌతమ మహర్షిని చేరింది. దంపతులు ఇద్దరూ కూడా ముచ్చటగా ఉన్నారు, మళ్ళీ భార్యాభర్తలు ఇద్దరూ కలిశారు. ఇక్కడ కూడా గమనించండి, బ్రహ్మచర్యాశ్రమంలో చివరి స్థితిలో ఉండేటువంటి ఆ రామచంద్రమూర్తి ఒక కుటుంబాన్ని నిలబెట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. ఇట్లా పుణ్య దంపతుల యొక్క కుటుంబాన్ని నిలబెడితే ఆ బ్రహ్మచారి గృహస్థుగా యోగ్యత సంపాదిస్తాడు. అందుకనే పెళ్ళిళ్ళల్లో మనకు తెలియవు, కానీ వివాహం అయిన తర్వాత అప్పగింతల సమయంలో తాంబూలాలు ఇస్తారు చూసారా, అంటే ఉత్తమమైనటువంటి దంపతులకి సీనియర్స్కి తాంబూలం ఇస్తే చల్లగా ఉండమని. ఇక్కడ రామచంద్రమూర్తి వివాహం చేసి గృహస్థాశ్రమంలో ప్రవేశించబోయేటువంటి రామచంద్రమూర్తికి అహల్యా గౌతముల యొక్క ఉద్ధరణ ద్వారా ఒక కుటుంబాన్ని నిలబెడితే ఆ అనుగ్రహం అనేది రామచంద్రమూర్తికి వస్తుంది, ఈ కుటుంబం కూడా చల్లగా ఉంటుందని ఈ విధంగా చెప్పారు. చెప్పిన తర్వాత ఆ తర్వాత అహల్యా చరిత్ర అంతా చెప్పిన తర్వాత ఆ రోజు అక్కడ ఉన్నారట. జనక మహారాజు మర్నాడు వచ్చాట. అయ్యా మీరు విశ్రమించండి, ఈ ఆశ్రమంలో మీరు ఈరోజు ఉండండి, రేపు వచ్చి కలుస్తానని చెప్పి జనక మహారాజు వెళ్ళాట. మర్నాడు పొద్దున్నే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానం చేసి యజ్ఞయాగాది క్రతువులన్నీ పూర్తి చేసుకొని ఆ తర్వాత వచ్చాట. అయ్యా నిన్నటి రోజున వేగంగా వచ్చి మీతో మాట్లాడి పని మీద వెళ్ళాను, నేను మీకు ఏం చెయ్యాలో నన్ను అనుగ్రహించవలసింది, నన్ను ఆదేశించవలసింది, నేను మీకు ఏం చేయగలను అనేటప్పటికీ చెప్తున్నారు. ఏమీ లేదు, నువ్వేదో శివధనుస్సు ఏదో ఉందట, మీ వంశపూర్వీకులు శివధనుస్సుని ఇచ్చారట, ఆ శివధనుస్సు దాచిపెట్టి ఉందటగా, ఈ వీరక్షత్రియ వంశంలో జన్మించిన రామచంద్రమూర్తి ఒక్కసారి చూస్తాడయ్యా, ఈ రాజకుమారులిద్దరూ ఆ శివధనుస్సును చూస్తారు, ఒకసారి చూపించవయ్యా అన్నారట. అప్పుడు వెంటనే ఆ శివధనుస్సు యొక్క గొప్పతనాన్ని జనక మహారాజు చెప్పాడు. అధమే కృషిక్షేత్రం తన కుమార్తె గురించి కూడా చెప్పాట.
తన కుమార్తె అయోనిజ అని చెప్పారు. అంటే మీరు తెచ్చిన విశ్వామిత్ర మహర్షితో జనక మహారాజు చెప్తున్నారు, మీరు తెచ్చిన రామచంద్రమూర్తి చాలా గొప్పవాడు, అంతవాడు ఇంతవాడు అని చెప్పారు. మా అమ్మాయి కూడా ఏం తక్కువది కాదయ్యా, ఈమె భూమి దున్నుతుంటే పుట్టిందయ్యా అయోనిజ. ఇంకా మీ అబ్బాయి అయినా తల్లి గర్భంలో నుంచి జన్మించాడు కౌసల్యానందుడు, కానీ ఈమె అయోనిజ, భూమి దున్నుతుంటే భూమిలో నుంచి జన్మించిందయ్యా అని చెప్పి ఆమె గురించి చెప్పి, ఈమె పుట్టగానే చాలా గొప్పదని చెప్పి కేవలము మహాలక్ష్మి అని ఉద్దేశంతో నేను ఈమె వివాహం చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ వివాహానికి ఒక పరీక్ష పెట్టాను. ఏమిటది? శివధనుస్సు అనేది. మా వంశపూర్వీకుల యొక్క పరంపరలో వచ్చినటువంటి ఆ శివధనుస్సు అనేది ఉంది. ఎవరైతే శివధనుస్సుని ఎక్కువ పెడతారో వారికి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని చెప్పాను అన్నారట. ఈ విధంగా ఆ తర్వాత శివధనుర్భంగం సంగతి చెప్తున్నారు. సరే, సభాభవనానికి వెళ్ళారు. మర్నాడు సభాభవనానికి వెళ్ళారు. ఇక్కడే లోకంలో తెలియని విషయం ఒకటి ఉంది. స్వయంవరాన్ని ప్రకటించాడు. ఆ స్వయంవరంలో అందరూ వచ్చారు. అందరూ చూస్తుండగా రామచంద్రమూర్తి శివధనుస్సును విరిచారు. రావణాసుడు ఎత్తుతూ మీద వేసుకున్నాడు, లేవలేకపోయాడు. ఎడం చేత్తో రావణాసుడు లిఫ్ట్ చేశాడని మన వాళ్ళ కథలు చెప్తుంటారు. ఇవన్నీ బుర్రకథలు, పిట్టకథలే. వాల్మీకి ఎక్కడా మాట చెప్పలేదు. చాలా సంవత్సరాల నుంచి ఈ ప్రకటన వేశాడు, ఎవరైతే శివధనుర్భంగం చేస్తారో వారికి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని. అది రోజు జరిగే నిత్యకృత్యమే. ఎవరైనా వస్తే, రాజులు ఎవరైనా వస్తే ఆ ధనుస్సును చూపించడం, ఆ పెట్టే పూత కూడా తీయడానికి చేత కాకుండా వెళ్ళిపోవడం జరుగుతోంది. ఇట్లా వెళ్ళిపోయారు. రావణాసురుడు కూడా శివధనుర్భంగానికి వచ్చాడనే విషయం ఎక్కడా కూడా వాల్మీకి చెప్పలేదు. కనుక నిండు సభలో చాలామంది రాజులు వస్తున్నారు, యువరాజులు, మహారాజులు, ఎంతో గొప్పవాళ్ళు వస్తున్నారు. అది జరుగుతోంది. ఇది మనసులో దిగులు పట్టుకుందట జనక మహారాజుకి. అసలు నా కుమార్తెకి పెళ్లి చేయగలనా లేదా? అసలు ఏదో పెట్టాను, తెలుసో తెలియకో పెట్టాను. ఎందుకు ఈ నియమం పెట్టాడు? శివధనుస్సును ఎందుకు పరీక్షగా పెట్టాడంటే పరమేశ్వర అంశ సంభూతుడే రామచంద్రమూర్తి అని నమ్మాట జనక మహారాజు. మొదటి రోజు మనవి చేశాను, మొన్నటి రోజున రామచంద్రమూర్తి అంటే పరబ్రహ్మ. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క సమాహార రూపమే రామచంద్రమూర్తి. ఏదో కేవలం వైకుంఠం నుంచి వచ్చిన వైకుంఠ నారాయణుడు అనడం తప్పండి. ఆయన పరబ్రహ్మ, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క సాకార రూపం. కనుక తాను శివధనుస్సుని ఎందుకు పెట్టాడంటే తనకి పెట్టెలో వచ్చినటువంటి, భూమి దున్నేటప్పుడు వచ్చినటువంటి సీతాదేవి పార్వతీదేవో లక్ష్మీదేవో లేదా సరస్వతీదేవో అవుతుంది. త్రిమూర్తి స్వరూపురాలైన శక్తి స్వరూపం కనుక ఆ శక్తి స్వరూపురాలను వివాహం చేసుకోవడానికి పరమేశ్వరుడే రావాలి. కనుక ఆ పరమేశ్వరుడే ఏదో రూపంలో రావాలని శివధనుస్సుని పరీక్షగా పెట్టాడు. లేకపోతే శివధనుస్సుని ఎందుకు పెట్టాలంటే విష్ణు ధనస్సు పెట్టచ్చు కదా. శివధనుస్సు ఎందుకు పెట్టాడంటే ఆ పరమాత్మ అపారమైనటువంటి పరబ్రహ్మాన్ని గమనించి ఆ పరబ్రహ్మ ఏదో రూపంలో వస్తాడనే ఉద్దేశంతో పరీక్షగా పెట్టాడు అన్నారు. నేను భూమి దున్నుతుంటే నా కుమార్తె జన్మించిందని చెప్పారు. అధమే కృషిత క్షేత్రం లాంగల ఉత్థితాస్థిత తత్రం క్షేత్రం శోధయతే లబ్ధ నామ్నా సీతేది కృత. మా అమ్మాయికి పేరు పెట్టడం కూడా సీత అని పేరు పెట్టానన్నాడు. సీత అంటే అర్థం ఏంటంటే నాగలికి ఉండేటువంటి మొన ఉంటుంది కదా, నాగలి కొన, దానికి సీత అని పేరుట. ఈ భూమి దున్నుతుంటే నాగలి యొక్క కొన తగిలి ఆ అమ్మవారు బయటికి ప్రకటమైంది కనుక నాగలి కొన సీత అయితే ఆ కొన తగిలి ఆమె ప్రకటమైంది కనుక ఆమెకు సీత అని పేరు పెట్టాను. కనుక క్షేత్రం శోధయతే లబ్ధ, భూమిని దున్నుతున్న సందర్భంలో నామ్నా సీతేతి విస్తృత, ఆమె నాగలి కొననికి తగిలి ఉద్భవించింది కనుక ప్రకటమైంది కనుక ఆమెని సీత అని పెట్టారు. ఆమెకి యవ్వన ప్రాయం వచ్చింది, ఆమెను వివాహం చేయ తతోభూత్ ఔరసీతస్య ఊర్మిళ, నాకు 2 పిల్లలయ్యా అని చెప్పాడు దశరథ జనక మహారాజు. తనకి భూమి దున్నుతుంటే అయోజనగా జన్మించినటువంటి ఆమె సీతాదేవి. ఇక తర్వాత కాలంలో ఈమెను పెంచుకుంటుంటే తర్వాత కలిగిన కుమార్తెనే ఊర్మిళ. ఈ విధంగా నాకు 2 కుమార్తెలని చెప్పారు. సరేనయ్యా, ఆ ధనస్సు ఏదో చూపించు, మా వాడు చూసి వెళ్తాడు, రామచంద్రమూర్తి చూసి వెళ్తారంటే తెచ్చారట. ఆ ధనుస్సు చాలా బరువుగా ఉంది అన్నారండి. చాలా బరువుగా ఉందన్నారట. కొన్ని వేల మంది దాన్ని 5,000 మంది మహావీరులు దాన్ని మోసుకొచ్చారట. 5,000 మంది మహావీరులు మోసుకొని వస్తే దాన్ని ఇప్పుడు ఎట్లా ఉందంటే జనక మహారాజు పరిస్థితి ఎట్లా ఉందంటే ఎవరైనా వచ్చి అయ్యా శివధనుస్సు భంగం చేస్తామని వస్తే వీళ్ళందరినీ డెప్యుటేషన్ చేయడం, 1000 మంది రావడం, దాన్ని ఆ పెట్టె తీసుకురావడం, చక్రాలతో దాన్ని తీసుకురావడం. 6 చక్రాలు ఉన్నాయట దాన్ని, పెద్ద పెట్టె, బంగారు పెట్టెలో తయారు చేసినటువంటి దాన్ని మోసుకురావడం, తీరా తీసేటప్పటికీ పనికి రాకపోయేటప్పటికి వెళ్తాం. ఇట్లా రొటీన్ వర్క్ జరుగుతోంది. 6 సంవత్సరాల నుంచి జరుగుతోందట ఇది. వాల్మీకి వారు స్పష్టంగా చెప్పారు, 6 సంవత్సరాల నుంచి శివధనుర్భంగానికి సంబంధించిన ఆర్భాటం అంతా జరుగుతోంది. ఇట్లా జరుగుతూ పరమేశ్వరుడే ఏదో రూపంలో రావాలని చెప్పి గమనించారట.
సరే, ఎప్పుడైతే విశ్వామిత్ర మహర్షి చెప్పారో 1000 మంది జనాన్ని తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ ఇంకొక అందమైన